యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరోసారి ఈ సాయంత్రకాల సమయం దేవుని యొక్క మాటతో మనతో మాట్లాడుతూ ఉండగా చెవి కలిగిన వారు వింటూ ఆయన రాకడ కొరకు మన విశ్వాస జీవితాలను సిద్ధపరచుకుందాం. మనం నేర్చుకుంటున్నాం, నీ జీవితం ఉపమానంగా ఉందా, ఉపదేశంగా ఉందా? యేసుప్రభు మాట్లాడినటువంటి అనేక ఉపదేశాలు ఆయా కాలాలలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైన ఆత్మీయ సందేశంగా మారాయి. అనేక మంది ఆ ఉపమానాలు వినినప్పుడు వారి జీవితాలలో మేము ఉన్నటువంటి పద్ధతి సరిగా లేదని సరిచేసుకున్న వారుగా మనం కనపడతాం. ఆయా సందర్భాల్లో ఆ యొక్క వాక్యాలు బహు హెచ్చరికలుగాను ఆత్మలో నిలకడగా ఉండడానికి, వాక్యమును లంగరుగా పట్టుకోవటానికి ఉపయోగపడతాయి. మరి ఈ రాత్రి మనం కూడా మరొకసారి గడిచిన వారం మాట్లాడుకున్న మాటలో నుంచి మన బ్రతుకులో ఏ సమయమున మనం వచ్చామని ప్రభు మాట్లాడతాడో మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 1 నుంచి 16 లేఖనాలలో నుంచి మనం అర్థం చేసుకుందాం. ఒకవేళ ఈ వచనంలో ఉన్నటువంటి ఈ వచన భావాన్ని అర్థం చేసుకుంటే 15వ వచనం తర్వాత 16వ వచనం దగ్గర ఈ మాట ఉంది. ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారు అగుదురు, కడపటి వారు మొదటివారు అవుతారు, మొదటివారు కడపటి వారు అగుదురు. మొదటి వారు ఏమవుతారు? కడపటి వారు. ఈ ప్రకారమే. ఏ ప్రకారము? అక్కడ 5 సమయాలు ఉన్నాయి. 1 ఉదయం 6 గంటలకు వచ్చిన వాళ్ళు, 2 9 గంటలకు వచ్చిన వారు, 3 మధ్యాహ్నం లంచ్ టైంకి పనిలో చేరిన వాళ్ళు, 4 సాయంత్రకాలం 3 గంటలకి పనిలో చేరిన వారు, లాస్ట్ పనోళ్ళు 5 గంటలు, ఆఖరికి గంట ముందు పని ముగిసిపోద్దనగా ఆ పనిలో చేరిన వాళ్ళు. అందరికీ వచ్చిన ప్రతిఫలం క్రీస్తు ఒకడే. అందరికీ వచ్చిన దేనారం ఒకే దేనారం వచ్చింది. బట్ అల్టిమేట్గా థింగ్ ఏంటంటే కొంతమంది కడుపు మంట మిగిలింది. అంతే కదా? 15వ వచనంలో నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయము కాదా? నేను మంచివాడిని అయినందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఆయన అంటున్నాడు, కొంతమందికి కడుపు మంట ఉంది, ఎందుకంత కడుపు మంటగా ఉంది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఈ వచ్చిన భావాన్ని అర్థం చేసుకుంటే, ఒకవేళ ప్రభువే గనక నిన్ను చూసి నువ్వు ఏ గడిలో నువ్వు నాతో ఉన్నావు అని అడిగితే మీరు ఏ గడిలో ఉన్నారని చెప్పగలరు? ఫస్ట్ గంటలో వచ్చేసి దేవుని మాటతో నిలబడి నడుస్తున్నారా? ఆ తర్వాత వచ్చిన 2వ పనివారా, 3వ పనివారా, 4వ పనివారా, 5వ పనివారా? లేక మధ్యలో ఉండి మొదట్లో వచ్చామనుకున్న కడుపు మంట కలిగిన వాళ్ళ? ఏంటో ఆ కడుపు మంటో తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి యేసుప్రభు దగ్గరికి వచ్చాను, నాకేం దొరకలేదు, నిన్న కాక మొన్న వచ్చిన ఆడింట్లో దేవుడు ఎందుకు ఇలాంటి కార్యాలు చేస్తున్నాడు? ఇది కడుపు మంట. ఇన్ని సంవత్సరాలు విశ్వాసంతో ప్రార్థన చేస్తూ నేను చెయ్యని పని లేదు, ఇవ్వని మందిరం లేదు, చెప్పని సువార్త లేదు, ప్రతి మీటింగ్లో సాక్ష్యం చెప్పాను, ప్రతి పరిస్థితుల్లో నమ్మకంగా బతికాను, ఏం జరిగింది? గాడిద గుడ్డు. మా పిల్లలు విడాకులు అయిపోయినాయి, నా పిల్లోడు పనికి రాకుండా అయిపోయాడు, నా భర్త నాతో సమాధానంగా లేడు, ఇంకేంటి నా జీవితం? ఇంకేం కావాలి ఈ క్రైస్తవ్యం? కడుపు మంట కలిగిన క్రైస్తవులు లేరా? చాలామంది కుటుంబాలలో ఈ కడుపు మంట ఉంది. మొదటి వారు ఆఖరివారు అయిపోయిన పరిస్థితి, దుస్థితి కూడా తెచ్చుకుని ఉంటున్నాం. ఇక్కడ ఈ వచనంలో లాస్ట్ మాట ఏం చెప్తుంది? మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అవుతారు అనేటువంటి మాట చెప్పాం. ఈ మొదటి వర్తమానంలో మనం విన్న విషయం ఏంటంటే, చాలామంది దేవుని దగ్గరకు వచ్చి ఇరుకు మార్గాన్ని ప్రవేశించడానికి పోరాడతారు, కానీ వాళ్ళందరూ పొందలేరు. ఎందుకనంటే కడపటి వారు అయిపోతారు అనేటువంటి విషయంలో ఫస్ట్ హాఫ్ విన్నాం. ఈరోజు మిగిలిన వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి, చెక్ చేసుకోవటానికి సిద్ధపడదాం. అసలు మీకు ఈ ఉపమాన భావం ప్రారంభం ఏంటో ఒకసారి చదవండి. 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. రైట్. దాని ఎండింగ్ వర్స్ అంటే 19 ఆఖరి వచనంలో కూడా మళ్ళీ అదే భావం ఏంటి? మొదటి వారు అనేకులు అవుతారు, కడపటి వారు అనేకులు కడపటి వారు మొదటి వారు అవుతారు అని ఈ 2 ఉపమానాలను చెప్పేటప్పుడు క్రీస్తు యొక్క భావం ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈ ఉపమానం మళ్ళీ చెప్తున్నాను, ఈ ఉపమానం చాలామందికి ఇది నాకు కాదు అన్నట్టే ఉంటుంది. లాస్ట్ వెళ్ళిపోయేవాడికి కదా, నాకు కాదు కదా, నేను ఆల్రెడీ మంచి వరుసలో ఉన్నాను, కరెక్ట్గా ఉన్నాను, నన్ను ఎవడో పాడు చేయలేడు, నా విశ్వాసాన్ని ఎవడో తక్కువ లేడనే అనుకుంటాం. కానీ దీన్ని సరి అయినటువంటి భావం వినటానికి మనకు లోపల చెవులు తెరవాలి, బాహ్య చెవులు కాదు, లోపల చెవులు తెరుచుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈ 20వ అధ్యాయం 1వ వచనం ఎలా అనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఇక్కడ ద్రాక్ష తోట పనివాడికి సంబంధించిన యజమాని గురించి మాట్లాడుతూ వచ్చాడు. దేనికి సంబంధించింది ఉపమానం? పరలోక రాజ్యం. ఓకే, పరలోక రాజ్యములో మొదటి వారు ఏమవుతారంట? వెనకటి వారు ఏమవుతారంట? ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. మత్తయి సువార్తకు ఒకసారి రండి. 4వ అధ్యాయం 17వ వచనం. యేసుప్రభు వారి సువార్త ప్రారంభం, పరిచర్య ప్రారంభంలో
మాట్లాడిన మాట ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అప్పటి నుండి యేసు ఆ. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక ఆ. మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను అని ఆ పై వచనాలు మీరు చదివితే, అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకుబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను. ఇలా జరిగింది. అప్పటి నుంచి ఏం జరిగింది అని చెప్తున్నాడు. యేసు ప్రభువారు పరలోక రాజ్యము సమీపంగా ఉంది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఎప్పటి నుంచి? యెషయా ప్రవచనము నెరవేరిపోయి అది కంప్లీట్ అయిపోయిన తరువాత ఆ ప్రవచనము ఇలా జరిగింది అని చెప్పడానికి వచ్చి బోధిస్తున్నాడు. ఇది కదా ఈ కాంటెస్ట్. శ్రద్ధగా వినండి. ఏమిటి యెషయా ప్రవచనం? 9:6, యెషయా 9:6, ఐజియా 9:6, ఐజియా 9:6. మన క్రిస్మస్ కంటతాపాక్యం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, కుమారుడు వచ్చేసాడు, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఏముంటది ఆయన భుజం మీద? రాజ్యభారం. రాజ్యము యొక్క భారము ఆయన భుజముల మీద ఉంటుంది. ఆశ్చర్యకరుడు. ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. ఆ రాజ్యం ఏమవుతుంది? న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. రాజ్యమును పరిపాలన చేస్తాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఈ వాక్యం మేము వినలేదన్నోళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? క్రైస్తవులైన వాళ్ళు ఈ వాక్యం విన్నారా లేదా? యెషయా 9:6 అసలు సువార్తకు వచ్చిన వెంటనే రోడ్డు మీద నిలబడి మైక్లో మాట్లాడిన వాళ్ళు క్రిస్మస్లో మాట్లాడకుండా ఉండదు. ఓకే, ఆయన కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారము. ఆయన రాజ్యమును పరిపాలన చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన వస్తాడు, ఆయన రాజు, ఆయన రాజ్యం ఉంది, ఆ రాజ్యం పరిపాలన చేస్తాడు. ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే మితి లేకుండా దానికి వృద్ధి క్షేమం కలుగుద్ది. సర్వకాలము న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు ఆయన సింహాసనాసీనుడే రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. ఇది సైన్యములకు అధిపతి అయిన దేవుడైన యెహోవా ఆసక్తితో దాన్ని కొనసాగి, అంటే అప్రూవ్డ్ బై గాడ్. ద కింగ్డమ్ వాజ్ అప్రూవ్డ్ బై గాడ్, ద కింగ్ వాజ్ అప్రూవ్డ్ బై గాడ్. ఎవరు ఆ కింగ్? యేసుక్రీస్తు. ఆయన ఈ పరిపాలన ఇలా చేసి ఇలా రాజ్యాన్ని స్థాపిస్తాడు. మితి లేకుండా ఉంటుంది, శాంతికరంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది. ఆయన నిత్యము భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఇది కదా దేవుని యొక్క వాక్యం. ఈ విషయాన్ని కదా మనం చెప్తున్నాం. ఈయన ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నాడు? ఇలాగు జరిగెను, అలా జరిగిన దానికి ఈయన వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మత్తయి సువార్తలు 4:17 సమీపించబడి ఉన్నది కనుక మారు మనసు పొందుడని ఏంటి? యెషయా చెప్పబడినటువంటి ప్రవచనము నెరవేరుతూ పరలోక రాజ్యం సమీపంగా ఉంది. ఏ కింగ్డమ్ అయితే ఐజియా ప్రామిస్ చేశాడో, ఆ యెషయా చెప్పాడో ప్రవచనం, ఆ రాజ్యము మీ దగ్గరికి తీసుకొచ్చాను, ఇదిగో నేనే వచ్చాను, రాజ్యభారం అతని మీద ఉంటుంది అని చెప్పిన వాక్యం నెరవేరుతుంది. ఇదిగో రాజు మీ మధ్యలోకి వచ్చాడు, పరలోక రాజ్యం సమీపంగా ఉంది. మీరు ఇప్పుడు ఏమవ్వాల్సింది? మారు మనసు పొంది రక్షణ పొందండి. ఇది కదా క్రైస్తవ సువార్త. క్రిస్టియన్ యొక్క ఎయిమ్ ఏంటంటే, క్రైస్తవ విశ్వాసం యొక్క గురేంటంటే, నాకొక రాజు ఉన్నాడు, నాకొక రాజ్యం ఉంది, నాకొక పరిపాలన ఉంది. ఒక రాజున్నాడు, రాజ్యం ఉంది, పరిపాలించే శక్తి కలిగిన రాజు నాతో ఉన్నాడు. నాకొక రాజున్నాడు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయనకు ఒక సూత్రం ఉంది, ఆయనకు ఒక రాజ్యాంగం ఉంది. ఆ పరిపాలనలో నేను బ్రతుకుతున్నాను. నేను లివింగ్, నా బ్రతుకు ఆ రాజ్యానికి సంబంధించింది. చెవిగలిగి వింటున్నారా? క్రైస్తవుడైన వాడు సువార్త విని విశ్వాసంలో ఉన్నాడు అంటే, నాకొక చర్చ్ ఉంది, నాకొక పాస్టర్ ఉన్నాడు, ఆయన మమ్మల్ని నడిపిస్తాడు. ఇది చెప్పలేదు బైబిల్. నీకొక రాజు ఉన్నాడు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, నీతి సమాధానాల కర్తగా ఉంటాడు, అతడు తన రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. ఆ రాజ్యాన్ని మనము నడుచుకోవాలి, ఆ రాజ్యాన్ని మనము పరిపాలించాలి, ఆ రాజ్యాన్ని మనము కొనసాగించాలి, ఆ రాజ్యంలో మనము జీవించాలి. ఇది కదా దేవుని వాక్యం. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట మీరు చెవికి సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇంక నేను చెప్తున్న ఎన్ని ఉపమానాలు మీకు దండగే. ఈ మాట మీరు శ్రద్ధగా ఆలోచించండి. నా రాజ్యం ఒకటి కాదు, దేవుని రాజ్యం ఒకటి ఉంది. కుమారుడు వచ్చాడని మీరు ఒప్పుకుంటే, యేసుప్రభు ఉన్నాడని ఒప్పుకుంటే, ఆయనే చెప్తున్నాడు, నేను మీకు రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చాను.
రాజునై ఉన్నాను, నా రాజ్యం ప్రకారం మీరు జీవించండి. పరలోక రాజ్యము సమీపంగా ఉంది. ఇది కదా సువార్త, ఇదే కదా మనం విన్నాం. పరలోక రాజ్యానికి రాజు ఎవరు ఇప్పుడు? రైట్. పరలోకం రాజ్యము సమీపంగా ఉంది అని యేసు ప్రభు చెప్పాడా? చచ్చిపోండి పరలోకం వస్తారని చెప్పాడా? రాజ్యం సమీపంగా ఉన్నది అని చెప్పాడు. ఆయన వచ్చి ఏమన్నాడు? నేను రాజుని. మా రాజ్యం సమీపం. పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అని అడిగితే ఆయన ఏమన్నాడు? ఎస్, యాజ్ యు సెడ్, ఐఎమ్ ద కింగ్ టు రూల్ ద ఇజ్రాయెలైట్స్. వీళ్ళని పరిపాలించడానికి నేను ఒక రాజ్యాన్ని కట్టడానికి వచ్చిన రాజుని. నువ్వన్నట్టే. ఇప్పుడు ఆలోచించండి, మీరు దేవుని యొక్క రాజ్యం గురించి ఆలోచిస్తుంటే మీ రాజ్యము చనిపోయిన తర్వాత దూరే పరలోకమా, భూమి మీద బ్రతుకుండేటప్పుడు జీవించే జీవిత పరలోకమా? ఏది కావాలి నీకు? ఇప్పుడు వరకు మీకు పరలోకం ఎక్కడుందనుకున్నారు? చచ్చిపోయిన తర్వాత వస్తుంది. చచ్చిపోయిన తర్వాత నువ్వు పరలోకం వెళ్ళిపోతావని పరలోకము నా దేశము అని పాడావు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నేను నీ చచ్చిపోయినప్పుడు వచ్చే లోకం గురించి నేను మాట్లాడడానికి రాలేదు. ఇఫ్ ఐ ఆమ్ ద కింగ్, నేను నీకు రాజుగా ఉండేటట్లయితే, నీవు నా రాజ్య పరిపాలనకు నువ్వు ఉన్నట్లయితే, నేను నిన్ను పరిపాలించడానికి ఒప్పుకున్నట్లయితే, నా రాజ్యానికి సంబంధించిన సూత్రంలో నువ్వు ఉన్నావా లేదని అడుగుతున్నాడు. ఇప్పుడు వరకు క్రైస్తవ్యం అంతా ఎక్కడ బట్టి సచ్చిందంటే, సచ్చిన తర్వాత పరలోకం గురించి క్రైస్తవ సువార్తకు వచ్చారు. నేను సారీ టు సే ద క్రిస్టియన్స్, ఈ రోజు వరకు క్రైస్తవుడని నమ్ముతున్న వెర్రివాడి అయిన క్రైస్తవుడికి చెప్తున్నాను, నువ్వు చచ్చిపోయిన తర్వాత పరలోకం వాగ్దానం చేయబడిందే, కానీ బతికి ఉండేటప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి సంబంధిగా బ్రతకకపోతే, ఆ రాజ్య నీతికి, ఆ రాజ్య సూత్రానికి, ఆ రాజ్య సిద్ధాంతానికి, ఆ రాజ్య రాజు యొక్క కోరికకు నువ్వు అభిష్టం మేరకు బతకకపోతే నీ క్రైస్తవ్యం సచ్చిన తర్వాత దేనికి పనికిరాదు. మేము పాతి పెట్టి నువ్వు పరిశుద్ధుడు అని నీ మీద గ్రానైట్తో ఓ పెద్ద సమాధి కట్టడానికి ఉపయోగపడద్ది, మంచి పోరాడుతున్న రాసుకోవడానికి ఉపయోగపడద్ది, కానీ నువ్వు ఖచ్చితంగా పరలోకంలో ఉండవు. దిస్ ఈజ్ ద లైఫ్ ఆన్ ఎర్త్, నాట్ ఇన్ హెవెన్. ఈ దేవుని యొక్క వాక్యమని చెప్పబడుతున్న వాక్యము బోధిస్తున్నది నీవు బ్రతుకుతున్న కాలమునకు మాత్రమే. ఇక్కడికి చెల్లుబాటైనటువంటి రాజరికము, ఇక్కడికి చెల్లుబాటైన రాజు గురించి చెప్తున్న ధర్మశాస్త్రము, ఇక్కడికి చెప్తున్న బ్రతుకుతున్నటువంటి ఒక క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో మనకిచ్చినటువంటి ఒక మాదిరిని చూపించినటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టి నువ్వు మరణించిన తర్వాత పరలోకపు సువార్త చెప్పే సువార్థికులకు సువార్త తెలుసుకోండి. అసలు నీ పిలుపు సువార్థికుడని చెప్పినోడు ఎవడు? అసలు నువ్వు నిజంగా జీవిస్తున్నది సువార్త అయితే, నువ్వు చచ్చిపోయిన తర్వాత దేవుని రాజ్యంలోకి వెళ్తావనే సువార్త ఎవడని చెప్పలేదు యేసు ప్రభు. బతికి ఉండేటప్పుడు నువ్వు దేవుని యొక్క నీతి కలిగిన రాజ్యంలో బతుకుతావు, ఆ బ్రతుకుకి కావాల్సినటువంటి యేసుక్రీస్తుని వెంబడించి చెప్పడమే సువార్త. ఇప్పటి వరకు నువ్వే సువార్త నవ్వు నాకు తెలియదు. ఇప్పుడు నేను మాటకు వస్తున్నాను రండి. ఇప్పుడు ఆయన రాజ్యము, దేవుని రాజ్యం గురించి చెప్పడానికి వచ్చి మొదటి వారు వెనక్కి వెళ్తారు, వెనక్కి వారు మొదటికి వస్తారు అన్నారు. మనందరం ఏమనుకుంటున్నాం అంటే చచ్చిపోయిన తర్వాత ఎక్కడైనా దేవుడు మనల్ని వెనకాతలు ఉంచోబెడతాడేమో అనుకుంటున్నారు. బతికుండగానే నువ్వు ఎక్కడున్నావు, నీ లైన్ ఎక్కడుందో చెప్తాను. ఫస్ట్ పనుడువో లాస్ట్ పనుడువో తేల్చుకో. ఒక్క నిమిషం, నేను ముందు ఒక మాట చెప్పాను. యేసు ప్రభు వారు ఈరోజు నేను మీకు ఒక మార్గాన్ని సెటిల్ చేస్తాను, మార్గాన్ని స్థిరపరుస్తున్నానని చెప్పాడా, ఒక మతాన్ని సిద్ధపరుస్తున్నాడా? మార్గాన్ని. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, ద వే ఆఫ్ లివింగ్ స్టైల్ ఈజ్ ద క్రిస్టియానిటీ, నాట్ ఎ రిలీజియన్. మతము కాదు, ఒక మార్గాన్ని. ఆయన నేను ఇప్పుడు వచ్చి మంచి చర్చిని పెడదాం అనుకుంటున్నానని చెప్పాడా? పరలోక రాజ్యాన్ని మీకు పెడతానన్నాడా? ఇట్స్ నాట్ ఎ చర్చ్, ఇట్స్ ఎ కింగ్డమ్. నువ్వు ఆర్సీఎంలోకి వెళ్తావా, నువ్వు లూథరన్కి వెళ్తావా, నువ్వు బ్యాప్టిస్ట్కి వెళ్తావా అని చెప్పడానికి, చర్చిని ఎస్టాబ్లిష్ చేయడానికి యేసుప్రభు రాలే, మనం పెట్టుకున్నాం అవన్నీ. ఆయన చెప్తున్నాడు, నేను దేవుని రాజ్యాన్ని మీకు పెట్టడానికి వచ్చాను, రాజ్యాన్ని చూపిస్తున్నాను, ఆ రాజ్యంలోకి రండి అని చెప్తున్నాడు. ఆయన ఆకర్షిస్తున్నది ఆయన రాజ్య వారసులుగా జీవించడానికి. ఈరోజు మనం వచ్చి ఏమనుకుంటున్నామంటే, భూమి మీద ఆ రాజుని కొంచెం పాలిష్ చేసో, మాలిష్ చేసో, ఏదో రకంగా ఏడిసో, ఆయన దగ్గర ఏమనుంటే గుంజుకుని హాయిగా ఆనందించి సాక్ష్యాలు చెప్పేలాగా బతుకుదాం అనుకుంటున్నాం. అసలు ఇవే సాక్ష్యాలు జీవగ్రంథంలో ఉండవు, నిత్యరాజ్యంలో నీకు స్థానం ఇవ్వడం. ఆలోచించుకో. ఈరోజు ఒక రాజు తన పరిపాలనను పరిపాలించడానికి వచ్చాడు అని నీకు తెలిస్తే, ఆ రాజు పరిపాలనలో నువ్వు ఉన్నావో లేదో చెప్పప్పుడు. ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా ఆ రాజు చెప్పినట్టు వింటున్నానని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఇప్పటి వరకు నీ క్రైస్తవ్యం ఆ రాజు చెప్పినట్టే జరుగుతుందా? ఆ రాజు ఎవడు? యేసు ప్రభు వచ్చాడు, మాట్లాడాడు, రాకడ ఒప్పుకున్నావు, మరియ కన్యగర్భంలో పుట్టాడు అని చెప్తున్నావు, ఆయన మరణించాడని చెప్పావు, తిరిగి లేచాడని చెప్పావు, వస్తాడని చెప్పావు, యాక్సెప్టెడ్ క్రైస్ట్, డన్. నువ్వు కింగ్ని ఒప్పేసుకున్నావు, రక్షణ వచ్చేసింది, మారుమనసు నిమిత్తమైన బాప్తిసం నీటిలో మునిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మునిగేశావు, అయిపోయింది. రైట్. ఇప్పుడు నువ్వు నిజంగా క్రైస్తవుడు అయిపోతే నువ్వు ఆ రాజు యొక్క పరిపాలనకు ఒప్పుకున్నావా? ఆయన చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, రాజ్యభారం నా మీద ఉంది, నేను మిమ్మల్ని అందరూ నా రాజ్యంలోకి తీసుకెళ్తాను రండి అన్నాడు. ఎంతమంది వెళ్తారు ఇప్పుడు?
ఆయన ప్రిన్సిపల్ ప్రకారం వెళ్తారా, నీకు నచ్చిన ప్రిన్సిపల్కి వెళ్తారా? నేను మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవ విశ్వాస ప్రకారం బైబిల్ పట్టుకొని ఆయన చెప్పిన మాటలు గట్టిగా పట్టుకుంటే అయితే బతకడానికి సవాలుగా బతుకుతావు. లేకపోతే ఈ దేవుడు నాకు అక్కర్లేదు, సరిపోడేమో, నేను బతకలేకపోతాను, ఏడుస్తూ బతుకుతావు. ఈ రెండే జరుగుతాయి. ధీమాగా బతుకుతున్నావంటే నులివెచ్చని స్థితి, ఉమ్మివేయబడ్డాడు నువ్వే, ఇంకెవడో ఉండడు, నువ్వే. ఈ క్రైస్తవ్యం ఒక ఈజీగా బతికేస్తున్నావంటే, ఈ దేవుడిని అడ్డం పెట్టుకుని లోకంలో ఆనందిస్తున్నామంటే, ఈ దేవుళ్ళలో ఆనందించటమే ఆత్మీయత అనేట్లో ఆరాధనని కానీ, సంఘమని కానీ, పాటలను కానీ, ఇంకా రకరకాల పద్ధతులు సిద్ధాంతాలు నడుస్తున్నావంటే అంత ఈజీగా ఎలా బతికేస్తున్నాడో క్రైస్తవుడు అర్థం కావట్లేదు. బైబిల్ చెప్పింది అయితే అది కాదు. సో ఇప్పుడు ఆలోచిద్దాం. ఖచ్చితంగా తన ప్రజలను పరిపాలిస్తాడు. తన ప్రజలను పరిపాలించే రాజుకి స్థలము మీద, వ్యక్తుల మీద, వాళ్ళ కుటుంబాల మీద అధికారం కలిగి ఉంటాడా లేదా? ఇప్పుడు దావీదు పరిపాలన చేసేటప్పుడు ఆ భూమి అంతా ఎవరిది? సైనికులందరూ ఎవరి కంట్రోల్లో ఉంటారు? అందుకే కదా ఊరియా విషయంలో బెత్షెబాను తను తీసుకున్నా ఎవడో ఏం మాట్లాడలేకపోయాడు. కింగ్కి ఎవ్రీ అథారిటీ ఓవర్ ద డొమైన్ ఉంటుంది కదా. స్థలం మీద ఉంటుంది, పొలం మీద ఉంటుంది, తోటల మీద ఉంటుంది, మనుషుల మీద ఉంటుంది, కుటుంబాల మీద ఉంటుంది, సైనికుల మీద ఉంటుంది. అసలు వాట్ నాట్? అతని కింగ్డమ్ ఉంది అని అంటే అర్థం ఏంటి? మీ పక్కన అడగండి, నీ అధికారం కూడా ఆయన కిందే ఉందని. ఉందా? నీ మీద పూర్తి అధికారం ఆయనకి ఇచ్చారా? అన్ని ప్రార్థనలు చెప్పేసి నీ చిత్తమే జరుగును గాక అంటాం. నీ చిత్తం జరిగేదంటే రాజు తన అభీష్టాన్ని మీకు నెరవేర్చడానికి గ్రంథంలో రాసేశాడు. మనిషి పుట్టుక నుంచి చచ్చేంత వరకు ఎవ్రీ ఫ్యాక్టర్ వాజ్ డిసైడెడ్, ఇట్ వాజ్ క్లియర్లీ స్టేటెడ్. ఆయన తన రాజ్యాంగంలో ప్రతి విషయాన్ని చాలా వివరంగా, సవివరంగా ఆయన రాసిపెట్టాడు. దాంట్లో ఏమాత్రం డొక్కలేదు. ఇప్పుడు ఆలోచించి చెప్పండి, స్థలంపై పూర్తి అధికారం ఆయన మీదకే, ఆయనకే ఉంది. ఇంకో మాట చెప్తాను, ఖజానా సొమ్మంతా ఎవరిది? గట్టిగా చెప్పండి. రాజుదేనా? టోటల్ ధనాగారం మీద పూర్తి అధికారమే. ట్రెజర్స్ అన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయి? మనుషుల ఆస్తి ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఎవరి కంట్రోల్లో ఉంటుంది? కింగే కదా. నీ ఆస్తి ఎవరి కంట్రోల్లో ఉంది? స్థలం కొనుక్కోవాలంటే నీ ఇష్టమే, ఇల్లు కొనుక్కోవాలన్నా నీ ఇష్టమే, బిల్డింగ్ కొనుక్కోవాలన్నా నీ ఇష్టమే, కారు కొనుక్కోవాలన్నా డిసైడింగ్ ఫ్యాక్టర్ నీదే. మరి దేవుడేడి? దేవుడి చిత్తం ఏది? అడిగావు అసలు ఆయన్ని? అసలు రాజ్యం ఎవడది? రాజు ఎవడు? నీ ఇంటికి నువ్వే రాజు. ఇప్పుడు మరి యేసుప్రభువేడి? బోర్డు. ఏ గృహమున క్రీస్తే అధిపతను బోర్డు. మరి నీ బతుకేది? నువ్వే రాజువి, డెసిషన్ అంతా నీదే, ఏ విషయంలోనూ నీవే. సరే, ఓకే, నేనేం అనలే, పోండి, అలాగే పోండి. ప్రజలను పరిపాలించే రాజుగా ఆయన చెప్పినప్పుడు ఆయన గవర్నమెంట్ కింద నేను ఉండాలి. ఉన్నానా లేదా? దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 1. లెట్ మీ టు క్వశ్చన్ నెంబర్ 2. ఇప్పుడు కింగ్డమ్ ఉంది అని అంటే డెమోక్రసీ ఉంటుందా, ఉండదా? కింగ్డమ్ ఉంటే ఉండదు. రాజు పరిపాలిస్తుంటే నీకు డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్య సిద్ధాంతం, ప్రజలు అలాంటివి ఏమైనా ఉంటాయా? ప్రజాస్వామ్య సిద్ధాంతంలో పరిపాలకులు ఎవరు? ప్రజలే పరిపాలకులు. ప్రజలు ప్రజలని ఎన్నుకుంటారు, నాయకుడిని ఎన్నుకుంటారు. ఇప్పుడు కింగ్డమ్ ఎవరిది? ఇప్పుడు ఆయన ఎన్నుకోవాలా, నువ్వు ఎన్నుకుంటావా? ఇప్పుడు కింగ్డమ్ విషయంలో బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన పుడతాడు. ప్రవక్త యెషయా పుట్టాడు. జీసస్ న్యూ టెస్టమెంట్ రుజువు వచ్చేసింది. రాజు పుట్టాడు. పుట్టిన తర్వాత ఏం చేస్తాడు? రాజు ఏమవుతాడు? పరిపాలిస్తాడు. డెమోక్రసీకి స్థానం లేదు. మళ్ళీ చెప్తున్నాను, రాజు పుట్టాడు, రాజు పరిపాలిస్తాడు. పరిపాలించే రాజుకి సర్వాధికారులు, సర్వ హక్కులు ఉంటాయి. అతను ఏమి శాసనం చేస్తే, ఏమి అధికారం చేస్తే, ఏం చట్టం చేస్తే అదే రాజరికం. డెమోక్రసీ ఉంటుందా? మళ్ళీ చెప్పండి, ఉంటుందా? ఒపీనియన్ ఉంటుందా? నీకు ఉంటుందా నీ ఒపీనియన్? ఇప్పుడు చెప్పండి, మన ఒపీనియన్ దేవుడికి చెప్తున్నామా, దేవుడి ఒపీనియన్ మనం ఫాలో అవుతున్నామా? కింగ్డమ్ ఎవరిది? ఆయన కింగ్ అయితే నీ ఒపీనియన్ ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? ఆయన చెప్పింది చేయటమే కదా. డెమోక్రసీ లేదు కదా. నేను వెళ్ళి పిటిషన్ పెడతాను, నాకు ఇవ్వకపోతే నా హక్కు నేను పోరాడతాను, ఏమన్నా ఉన్నాయా? సబ్మిట్ అయ్యావు మరి? కింగ్ అండి, ఆయన రూలర్ అండి, ఆయన అధికారి అండి, ఆయన అధికారం అండి, ఆయన ఆధిపత్యం అండి, ఆయన చట్టం అండి, ఆయన శాసనం అండి, ఆయన సమస్తమును పరిపాలించే దక్షత కలిగిన నాయకుడు అండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ యాక్సెప్టింగ్. హీఈస్ మై కింగ్, హీఈస్ మై లార్డ్. ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి. రెవల్యూషన్స్ 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో
16వ వచనంలో ఆయన గురించి ఈ మాట రాయబడి ఉంటుంది. చాలా చక్కటి వచనం ఇది, 19, 16. ఈ ప్రకటన గ్రంథంలో నుంచి ఈ రిఫరెన్స్ మీకు చూపించడానికి అర్థం ఏంటి, ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచాలు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు, అన్ని రాజ్యాలు లయమైపోయినప్పుడు ఆయన అధికారాన్ని ఎలా ఒప్పుకుంటుందో బైబిల్ చెప్తుంది. ఏంటి ఆయన అధికారం చూడండి. రాజులకు రాజును, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఏముంది ఆయన పేరేంటి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇప్పుడు చెప్పండి, ఇజ్రాయేలుకు రాజు అన్నాడా, రాజులందరికీ రాజు అన్నాడా? ఇప్పుడు మీరు ఎన్ని దేశాలు చెప్తారో, ఎన్ని గొప్ప దేశాలని చెప్తారో, ఎన్ని అధికారాలని చెప్తారో, అన్ని రాజులకు కన్నా ఆయన ఎవడు? ఇప్పుడు అంత రాచరికపు అధికారం కలిగినటువంటి దేవుని అధికారమైనటువంటి యేసుకి నీ అధికారం అప్పగించావా? ఆ కింగ్ ఆఫ్ ద కింగ్ అని చెప్పి పాటలు పాడే నీకు ఆ నీ రియల్గా కింగ్ ఒక అధికారిక భాగస్వామ్యానికి అలా నిన్ను సరెండర్ అయ్యావా? కింగ్ వచ్చేసాడు, ఇప్పుడు ఆయన నిన్ను ఒకటే అడుగుతాడు, నీ చిత్తం చేస్తావా, ఆయన ఇష్టం చెయ్యాలా? ఏం చేయాలి? నేను నీకు లోబడిని అన్నావు అనుకో, నువ్వు కింగ్షిప్ని యాక్సెప్ట్ చేసినట్ట కాదా? కాదు. ఇది నాకు కావాలి అని అడిగావు అనుకో, నువ్వు దేవుని కింగ్డమ్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావని కాదా? ఇది నాకు ఇవ్వాలి అన్నా, నాకు కావాలి అన్నా, నాకు రావాలి అన్నా, నాకు చెయ్యాలి అన్నా, అసలు నువ్వు అడగటానికి నీకేమైనా అధికారం ఉందా? ఎవరు అధికారం అది? ఇప్పుడు ఆయన దయతలిస్తే నీకు వస్తుంది, ఆయన కృపదలిస్తే నీకు ఇస్తాడు, ఆయన విశ్వాసం ఉంచితే, ఆయన నమ్మకం కలిగితే నీకు చేయగలడు. ఏదైనా చేసే అధికారం ఆయనకు ఉన్నప్పుడు పాట బాలే ఉంటుంది. ఏంటా పాట? ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. పాట పాడేటప్పుడు నీకు అర్థం అవ్వాలి. నన్ను ఆ పాట పాడిన మొదటిసారి విన్నప్పుడు నేను చాలా ప్రైజ్ చేశాను. ద రియల్ లిరిక్ రాసినటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ ప్రభా నీ అధికారాన్ని అతను ఒప్పుకుంటున్నాడు, ఈ రాజ్యము సరిగా నా ప్రజలకు అర్థమయ్యేటట్లు బోధించడం నాకు నేర్పని అడిగాను. ఆ పాట చరణం పట్టుకున్నాక ఏదైనా మార్చగలడు, కథ మొత్తం మార్చగలడు అంటే ఏమనుకుంటున్నారు తెలుసు? మీరు మీ కథని కావాల్సినట్టు మార్చేస్తాడు అనుకుంటున్నారు. నేనది చెప్తున్నాను, ఆయనకి నచ్చినట్టు మార్చుకుంటాడు. నో అంబిషన్, నో హ్యాపీనెస్, నో చీర్స్, నో క్లాప్స్, నో డిమాండ్స్, నో కమాండ్స్, నో రిక్వెస్ట్, నో ప్రేయర్స్. నీ ప్రార్థనలన్నీ ఒక్క నిమిషాలు పక్కకు పెట్టి నా రాజ్యం ఇది, నేను చెప్పినట్టు చెయ్యి, దట్స్ ఆల్. కథ మొత్తం మార్చేస్తాడు. అలా అర్థం అవ్వాలి వాక్యం. నేను చెప్తాను విను. నీ జీవితంలో నీకు కావాల్సింది ఆయన ఏమైనా చేయాలి అంటే రాజుకు నువ్వేమవ్వాలి? అయ్యారా? సరెండర్ అయ్యారా? ఇలాంటి వాక్యాలు మీకు నచ్చవు. బ్లెస్సింగ్స్, ప్రామిస్, ప్రేయర్స్, స్పెషల్ ప్రేయర్స్. ఆహా, ఈ 40 రోజులు ఎంతమంది పిచ్చోళ్ళు ప్రార్థన చేస్తున్నారో తెలుసా? పిచ్చోళ్ళు ఉపవాసాలు ఉండి, కడుపు మాడ్చుకుని, గుడ్డు చేప తినక, చికెను మాంసం రుచి వాసన చూడక, గడ్డి తిని ఉపవాసం. మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు, దానియేలు ఉపవాసం బెదరా? భలే చెప్పావా, ఏం ఉపవాసం? దానియేలు ఉపవాసం అంటే ఏంటి తెలుసా? దానియేలు రాజు భోజనం తినలేదు అంటే ఏంటి? మౌత్ మూమెంట్ లేదు దానియేలుకి, అంత వెజిటేరియన్నే. శాకాహారం తినటం దానియేలు ఉపవాసం. ఈ 40 రోజులు దానియేలు ఉపవాసం చేస్తాడు. అయితే ఏమవుద్ది? నువ్వేమన్నా వెళ్ళి పార్షిక్ దేశానికి రాజుగా అవుతావా? ఆ పక్కన ఏమైనా కూర్చుంటావా? ఎవడు అవ్వవు నువ్వు. మరి ఏమిటి నీ బతుకు? అర్థం చేసుకోవాల్సిన విషయం, మోసపోకండి, దేవుడు వెక్కిరించబడ్డు. 3వ విషయం ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు కింగ్డమ్ వచ్చింది, కింగ్డమ్లో నీకు సిటిజన్షిప్ ఇస్తాడా? చర్చిలో మెంబర్షిప్ కావాలా? రాజుకి నువ్వు నా రాజ్యంలో సభ్యుడివి అని చెప్పాలా? నా సంఘంలో సభ్యుడిగా ఉన్నావా లేదని అడగాల? రాజ్యంలో సభ్యుడిని చెప్పాలి. చర్చిలో నుంచి ఒక ఆయన వెళ్ళిపోతే ఒక పెద్ద ఆయన వచ్చి నన్ను అడిగాడు, బాబు ఆ బాబు కనపట్లేదు, ఆ కుటుంబం కనపట్లేదు, నాకు చాలా బాధగా ఉంది అని అంటే, ఏమండి వాళ్ళు ఏ కాళీమాత దగ్గరికి వెళ్ళలేదు, యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. అది ఆయన రాజ్యంలో ఉన్నాడని నాకు సంతోషం కలిగి ఉన్నాను, నా మందిరంలో లేడని నాకు దుఃఖమేం లేదు. దేవుని నుంచి తప్పిపోతే నేను ఆలోచిస్తా, ప్రభువుల నుంచి వెళ్ళిపోతే నేను ఆలోచిస్తా, విగ్రహాలకు లేకపోతే లోకానికి శరీరానికి ఇచ్చలకు జారిపోతే బాధపడతా. ప్రభు దగ్గర ఉన్నప్పుడు నేను ఆనందించాలి, దేవుని రాజ్యంలో ఉంటా. అంతేకాని ఆడెనకాతలు వెళ్ళిపోతే 99 గొర్రెలు అన్నాడు. పిచ్చి మాటలు మాట్లాడకు, బైబిల్ నాకు కూడా తెలుసు. తప్పిపోయిన గొర్రెలు అంటే అది అడవిలో నుంచి ఇంకో చోటకు పోతాయి. ఇతడు దేవునిలోనే ఉన్నాడని తెలిసాక తప్పిపోయింది ఎందుకు అవుతుంది? వెళ్ళిపోయినోడు అవుతాడు. వెళ్ళిపోయినోడు తీసుకురమ్మనలేదు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలోనే చదివాను.
ఏమని? ధనవంతుడు వచ్చాడు, వాడు యేసుప్రభు చెప్పిన పద్ధతుల ప్రకారం నేను చేస్తావంటే ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. యేసుప్రభు వెనకాతలు పడ్డా? మరి నేను ఇన్ని రోజులు నేర్పించిన తర్వాత నువ్వు వెళ్ళిపోతే నీ వెనకాతలు నేను ఎందుకు పడాలి? నేను పడను, అది వాక్యం, అది నాకు తెలుసు, దేవుని నీతి. ఆడ వెనకాతలు పడి నువ్వు రావాలి. బైబిల్ చెప్పిన పని చేద్దాం, చెప్పని పని అవుతుంది. రేపు నువ్వు వెళ్ళిపోయినా నేను వెనకాతలు రాను. నువ్వు తప్పిపోతే నేను ఆలోచిస్తాను, అది కూడా నేను వెనకాల పడను. ఎందుకంటే నేను నిన్ను రక్షించలే, ప్రభు నిన్ను రక్షించుకున్నాడు. ఇన్ని నేర్పించిన తర్వాత కూడా నువ్వు తప్పే ఉంటే బుర్ర చెడిపోయిందని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. మళ్ళీ చర్చిలోకి ఎందుకు? ఇంకోటి పిచ్చోని చేస్తావు. ప్రమాదం మీ వల్ల. కడవరి కాలంలో జాగ్రత్తగా ఉండాలి. సంఘాన్ని కాచుకోవడం అంటే ఇది. అంతేగాని ప్రతి ఒక్కడు వెనకాల తిరగమని కాదు. కానుకల కోసం తిరిగే పరిస్థితి లేదు కాబట్టి ఆలోచించు. ఇప్పుడు ఈ వచనం ఖచ్చితంగా చెప్తుంది. ఇప్పుడు సిటిజన్షిప్ నీకు ఇస్తాడు కానీ చర్చిలో మెంబర్షిప్ నీకు సంబంధం లేదు. ఓకే, సిటిజన్షిప్ అంటే ఏంటి? ఆయన రాజ్యంలో నీకు చోటు. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఆయన రాజ్యంలో నీకు చోటు దొరికినప్పుడు హక్కులు విధులు ఏమైనా ఉంటాయా? ఆయన రాజ్య సిద్ధాంతం ఫాలో అవ్వాల్సిందేనా? రాజ్యం ఎవరిది? సింహాసనం ఎవరిది? పరిపాలన ఎవరిది? ఇప్పుడు హక్కులు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు పాకిస్తాన్లో 2 భాగాలు విడిపోయినాయి. ప్రజాస్వామ్యం కాదు అక్కడ ఉన్నదంతా అధికార భాగస్వామ్యం. అయతుల్లా ఖుమైనీ ఇప్పటి వరకు ఇరాన్లో ఏం చెప్పాడో అదే శాసనం. ముసుగు వేసుకోకపోతే తాట ఒలిసేయండి అన్నాడు ఆడవాళ్ళకి. ఏం చేశారు? చచ్చినట్టు వేసుకుని ఉన్నారు. మధ్యలో ఒకటి వచ్చి ఇప్పేసి ఇలాగ అంది. ఆ మరుసటి రోజు తొక్కలు తీస్తారంతే. మూసుకుని అందరూ వేసుకుని ఉంచున్నారు అంతే. అధికారం. హక్కులు ఉంటాయా అక్కడ? ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఒకటే చెప్పాడు, స్త్రీలు పిల్లలు పురుషుడి కోసం బతకాలి. నోరెత్తితే ఒలిసేయండి అన్నాడు అంతే. చర్మాలు వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళని చంపేసినా పర్లేదు. ఇంకా చెప్పనా, ఈ రోజుకి కూడా ఆ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు పిల్లల్ని చంపి ప్రపంచానికి పిల్లల్ని చంపేస్తున్నది ఇజ్రాయేలీలోని ప్రొజెక్ట్ చేస్తారు. ఈరోజు గాజాలో జరిగినటువంటి యుద్ధాల్లో కానీ ఇజ్రాయేలు దాడి చేసి గాజాలో పిల్లల్ని చంపేస్తుందని చెప్తారు చూసారా? ఇన్ని వేల మంది పిల్లల్ని చంపేస్తున్న మానవత్వం లేని ఇజ్రాయేలీలు అని చెప్తారే. లేదు, అదంతా తెరకు ఒకవైపే. సెకండ్ వైపు ఏంటంటే వాళ్ళు ఈ పిల్లల్ని స్త్రీలని చంపడానికి కావలసిన సూసైడ్ అటాక్ చేసినప్పుడు బాంబర్స్ గాను వాళ్ళంతటా వాళ్ళు చచ్చిపోవడానికి కావాల్సిన సెల్ఫ్ సూసైడర్స్గా తయారు చేసి వాళ్ళని ప్రొజెక్షన్లు ముందు పెడతారు. ఎక్కువ మందిని వాళ్ళని చంపితే సింపతి తెచ్చుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయారని వాళ్ళు ఏం బాధపడరు. ఇప్పుడు స్కూల్ మీద బాంబు పడిందని చెప్తున్నారు చూసారా? ఇరాన్లో ఇజ్రాయెల్ దాడి చేసిందని ఇజ్రాయెల్ కన్ఫర్మ్ చేసి చెప్పింది, మేము చేయలేదా పని. ఎక్కడ మీటింగ్ ఉంటే ఆ గోడలోకి డైరెక్ట్గా బాంబు వేసి చంపినాడు పక్కన స్కూలు హాస్టల్ చంపేస్తాడా? ఎంత గురి చూసి చంపుతున్నాడు, ఆ గురి తప్పించి చంపుతారా? ఉట్టిదే. ఇదంతా ఏంటంటే ప్రపంచం యొక్క సింపతి వీళ్ళ మీదకి తెచ్చుకుని మరొకళ్ళ మీద, అది అలా టెక్నిక్. అది మొదటి నుంచి వాళ్ళు కొనే సిద్ధాంతం ఇదే. మనం సరిగ్గా దానికి ఫాలో అవ్వక మనం ఏదో చెప్పే వార్తలు విని వాట్సాప్ యూనివర్సిటీలో నేర్చుకుంటున్నాం ఇజ్రాయెల్ ఇలాంటోడని. కాదు, అది వాళ్ళ పద్ధతి అంతే. ఇప్పుడు దేవుని పద్ధతి ఏంటో చెప్తాను. ఇప్పుడు హక్కులు లేవు, బాధ్యతలు లేవు, న్యాయము సూత్రం ఎవరిది? ఆ రాజుది. అధికారం కలిగింది. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 3:20 ఏం చెప్తుంది? మన పౌరసత్వం ఎక్కడుంది? అక్కడ పరలోకంలో మన పౌరసత్వం ఉంది అని చదివిన ప్రతి ఒక్కరికి వాక్యం ఇప్పుడు వరకు ఏమర్థమైందో తెలుసా? ఎక్కడుంది పరలోకం అంటే ఇప్పుడు ఏం చెప్తారు మీరు? పైకి చూపిస్తారు. ఇప్పుడు యేసుప్రభు పరలోకం పైన 2 అన్నాడా, ఇక్కడ ఉందన్నాడా? ఇప్పుడు ఎక్కడుంది నీ పౌరసత్వం చెప్పు? అక్కడ ఇక్కడ. దేవుని రాజ్యం ఎక్కడుంది? పరలోక రాజ్యం ఎక్కడుంది? పరలోక రాజ్యం సమీపంగా ఉందని చెప్పాడా? వచ్చేస్తున్నారు, రెడీ అయిపోయి వెళ్ళిపోదాం అన్నాడా? సమీపంగా ఉన్నది. అర్థం చేసుకునేవాడికి 2 రకాలుగా వినపడుతుంది. ఇప్పుడు నా ప్రభువు ఆయన రాజ్యానికి ఒక వారసత్వం ఉందని చెప్పాడు, పౌరసత్వం నన్ను అక్కడ కూర్చోబెడతానని చెప్పాడు, ఆ పౌరసత్వానికి సంబంధించిన న్యాయ సూత్రాలను చట్ట ప్రకారము పరిపాలిస్తానని చెప్తున్నాడు. ఆయన దేశానికి సంబంధించిన చట్టాన్ని ఆయన అమలు చేస్తాడంటే నేను ఒప్పుకోవాలా వద్దా? నీ చిత్తమే జరుగుని చెప్పాలా వద్దా? నీ రాజ్య సిద్ధాంతం ప్రకారం నన్ను చెయ్యి, నీ రాజ్యానికి కావాల్సినట్లుగా నన్ను నడిపించు, నీ రాజ్యానికి కావాల్సినట్టు నన్ను సిద్ధపరచు, ఇదే అడగాలి? లేకపోతే నాకు కూడా ఏమైనా కావాలని అడగాల? అక్కడికి ఆయన చెప్పాడు, దేవుని రాజ్యము యొక్క సిద్ధాంతాలు, దాని పనులు, దాని పద్ధతులు, దాని కాపుదల, దాని రాజ్యాంగం కంప్లీట్గా మనకి డిజైన్ చేసి పెట్టాడు. ఆయన మనకి సిటిజన్షిప్ ఇచ్చాడు. 4వ విషయం చెప్తాను. ఆయన కింగ్డమ్ ఉందన్నట్టే కింగ్డమ్కి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యానికి కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుని ఈ సిద్ధాంతాల ప్రకారం మా దేశాన్ని మేము పరిపాలిస్తామని నిర్ణయం తీసుకుంటారు. ఆయన రాజ్యాంగం ఎలా ఉంటుందో మీకు చెప్పనా? కింగ్డము, ఆయన క్రైస్తవ్యానికి పూర్తి అధికారం కలిగినటువంటి కింగ్డమ్ ఏది? క్రిస్టియానిటీకి ఎన్ని కింగ్డమ్స్ ఉన్నాయి? ఏమన్నా 2-3 పుస్తకాలు ఉన్నాయేంటి? ఒకటే కింగ్డమ్. ఈ రోజుకి మిగిలిన జాతీయతల గురించి ఎవరైనా మాట్లాడితే
మాకు ఇది ఉంది, ముస్లిమ్స్కి మాకు ఖురాన్ ఉంది అని అంటే ఖురాన్లో మళ్ళీ రెండు ఉన్నాయి. ఆ రెండింటిలో షరియా ఉందా, షరియత్ ఉందా అని అంటే ఆ రెండింటికి మళ్ళీ తేడా ఉంది. దీనిలో ఉన్నవాళ్ళు దాన్ని ఒప్పుకోరు, దానిలో ఉన్నవాళ్ళు దీన్ని ఒప్పుకోరు. కానీ బైబిల్ అలా 2-3 బైబిల్ ఏం లేవు. ఎవడో చెప్తాడు రోమన్ క్యాథలిక్ బైబిల్ వేరు, ప్రొటెస్టెంట్ బైబిల్ వేరు. బైబిల్ ఒకటే, 66 పుస్తకాలు సంపుటిని ప్రధానంగా తీసుకుంటాం. వాళ్ళు ఇంకొక 5 పుస్తకాలు ఎక్కువ పెట్టుకుంటారు. దానివల్ల మాకేం అభ్యంతరం లేదు. రోమన్ క్యాథలిక్ బైబిల్ కాదని చెప్పినోడేవాడు. విషయానికి వచ్చేటప్పుడు దానిని విశ్వాసం ఉంచామా లేదా అన్నది బైబిల్ చెప్పిన సిద్ధాంతం మార్చలేదు. బైబిల్లో పుస్తకాలు యాడ్ చేసినంత మాత్రంలో మాకేం అభ్యంతరం లేదు. దాన్ని పక్కకు పెడదాం. ఇప్పుడు బైబిల్ ఒకటే సిద్ధాంతం అని తెలిసినప్పుడు, ఒకటే రాజ్యం అన్నప్పుడు, ఒకటే రాజ్యాంగం అన్నప్పుడు, ఆ రాజ్యాంగం ఎంత గొప్పదో నీకు తెలియాలా? 119వ కీర్తన 89వ వచనం చూడండి. ఎంత బైబిల్ రాజ్యాంగం గొప్పదో చెప్తాను. 89వ వచనం 119. 119వ కీర్తన 89వ వచనం. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఎక్కడ? ఆకాశమందు నిత్యము ఎలా ఉంది? నిలకడగా ఉన్నది. నీ విశ్వాస్యత తరతరములు ఉండును. ఓకే, ఇప్పుడు ఆయన వాక్యం ఎక్కడ పెట్టాడు? ఆకాశమందు. రాజ్యము, స్థానము, స్థలము, పరిపాలన చేసే ప్రదేశము, నిత్యము నిండే ఒకే కాన్స్టిట్యూషను, వాక్యము. ఆకాశమందుంది అని అంటే ఆకాశంలో ఎక్కడో కనపడిన ప్రదేశంలో టోపో ఆవరణము, ఐనో ఆవరణము, స్ట్రాటో ఆవరణంలో ఉందని కాదు. ఇట్ ఈస్ అబోవ్ ఎర్త్, అబోవ్ ఆల్ నేషన్స్. దట్ ఈస్ ఓన్లీ ద వర్డ్. అది అర్థం. ఆకాశము మీద, ఆకాశం కంటే ఎత్తైనోడు అంటే ఆకాశం పైన ఉన్నాడా అని అడిగాడు ఎవడో. కాదు, ఆకాశం కంటే ఎత్తైన దేవుని కృప అంటే దానికి కొలవడానికి ఇంత అన్నది కాదు, అంత ఉన్నతం అని చెప్పడానికి ఉపమాన పోలిక. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, ఆకాశంలో నీ వాక్యమును శాశ్వతంగా నువ్వు పెట్టావు. ఇట్స్ అ పర్మనెంట్ ద వర్డ్ కింగ్డమ్. ఇప్పుడు దేవుని వాక్యం అంత పర్మనెంట్ అని వాక్యం నీకు తెలిస్తే, అంత పర్మనెంట్ అయిన వాక్యానికి నువ్వు మారటానికి, రాజ్యాంగం మారుతున్నావు అంటే అర్థం ఏంటి? నీకు ఇష్టం వచ్చినట్టు అమెండ్మెంట్ చేయడానికి అవుతుంది? 0 పళ్ళు మార్చచ్చా? భారతదేశంలో రాజ్యాంగం రాసినప్పుడు మహాశయులు బిఆర్ అంబేద్కర్ గారు ఒక పార్లమెంట్లో, ఒక పెద్దల సభలో, ఒక రాజ్యసభలో దాన్ని అమెండ్మెంట్స్ చేసుకోవటానికి కొన్ని హక్కులు ఇచ్చారు. దాన్ని రాష్ట్రపతి పరిపాలన, గవర్నర్ పరిపాలన ద్వారా దాన్ని అమెండ్ చేసుకోవటానికి అవకాశాలు ఇచ్చారు. క్రైస్తవ రాజ్యాంగాన్ని మార్చే అధికారం భూమి మీద ఎవరికైనా ఉందా? 0 పళ్ళు తీస్తే ఏమొస్తుందని భయపెట్టాడు తెలుసా? దీనిలో ఉన్న తెగుళ్ళన్నీ నీ ఒంటి మీదకి వస్తే జాగ్రత్త, నీ ఇంటి మీదకి వస్తే, నీ జీవితం మీదకి వస్తే జాగ్రత్త అన్నాడు. ఎందుకు అనంటే మారుస్తావని కాదు, మార్చకుండా ఉండేలాగా దానికి విధేయత చూపుతావని. ఇంత కాన్స్టిట్యూషన్ నీకు ఇచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, కింగ్ వచ్చాడు, కింగ్డమ్ వచ్చింది. కింగ్డమ్ పరిపాలించడానికి ఆ ప్రదేశంలో మనకు ఒక పౌరసత్వం వచ్చింది. అదే ఆ కింగ్డమ్లో మనకి సిటిజన్షిప్, పౌరసత్వం వచ్చింది. అట్ ద సేమ్ టైం దానికి ఒక కాన్స్టిట్యూషన్ వచ్చింది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కింగ్డమ్కి ఒక ఎకనామికల్ పాలసీ ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతానికి సంబంధించిన పద్ధతుల ప్రకారం మనం జీవించాల్సి ఉంటుంది. ఓకే, లోకంలో బతుకుతున్నటువంటి మనకి, దేవునితో బతుకుతున్నటువంటి రాజ్యాంగానికి మధ్యలో ఉండేటువంటి ఆ డిఫరెన్స్ ఏంటో ఒక్క చిన్న విషయం తెలుసుకుని అసలు మొదటున్నామో అనుకున్నామో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధంగా జీవించాలి, ఇది బైబిల్ కింగ్డమ్. ఒకసారి చెప్పండి, ఎలా బతకాలి? పరిశుద్ధంగా జీవించాలి. పర్లేదు, చిన్నగా రాజీ పడవచ్చు. పర్వా ఉందా? రాజీ పడచ్చా? చిన్నవి చూసి చూడనట్టు. ఆయన రాజ్యం ఏంటి? పర్ఫెక్షనా? చిన్న రాజీ పడచ్చా? హోలీనెస్సా? ఏదైనా పర్లేదా? నిజం చెప్పండి. సో దేవుని రాజ్యము అన్నావా, ఇక పరిశుద్ధతే, ఇంకేమీ లేదు. రాజీ పడతాను, పర్వాలేదు, అస్సలు క్వశ్చన్ లేదు. ఇది క్రిస్టియన్ లైఫ్. నీ పోరాటం దేని మధ్యలో ఉందో చూసుకో. ఇప్పుడు నెంబర్ 2, దేవుని రాజ్యంలో దీనంగా బతకాలా, గర్వంగా బతకాలా? ఏంటో అందరికి వినపడదు, మైక్లో కూడా వినపడదు మీరు మాట్లాడింది. అంటే దీనంగా బతకాలంటే దీనంగా బతకాలని చెప్తుమా? మాటల్లో దీనత్వం చూపించడమా? కొంతమంది తెగబలి దీనత్వం కలిగి ఉంటారండి. హోంవర్క్ రాయినప్పుడు పిల్లవాడు మొహం ఎలా పెడతాడు? మా అమ్మకి నిన్న హాస్పిటల్లో ఉండిపోయింది. వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో ఉండిపోయారు, అందుకు హోంవర్క్ రాయలేదు. టీచర్ కొట్టలేదు. పక్కనోడు వచ్చి వాళ్ళ అమ్మ నర్సు టీచర్ అన్నాడు.
వాళ్ళ అమ్మ నర్సు అని చెప్పడం కూడా ఆడు దీనంగా చెప్పి చేతులకు దెబ్బలు తప్పించుకున్న తెలివైన దీనుడు. ఇక్కడ అందరూ అలాంటోళ్ళే. క్రైస్తవ లోకమే దొంగ దీనత్వంతో ముసుగు కింద గడిపే స్త్రీలు, బైబిల్ పట్టుకుని నటించే పురుషులు. గర్వంగా లేనోడు ఎవడైనా ఉన్నాడా? ఎవడి కాడు ఎవడికున్న దాంతో ఎలా మోరచాచి నడిచేవాడే కానీ ఆ దీనత్వంతో బతికోడు ఎవడని కనపడ్డాడు మీకు క్రైస్తవుల్లో? మినిమం సెన్స్లో ఆలోచించండి. ఎక్కడ ఉన్నంతలో మనం ఎంత లాయల్గా కనపడడానికో ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఎంత హంబుల్గా ఉండడానికో ప్రయత్నం చేస్తున్నామా? హంబుల్నెస్ ఇస్ నాట్ ఆన్ ద వర్తీ ఆఫ్ క్లాత్స్. దీని మీద మీరు చూపించకండి. బట్ ఉంటుంది కూడా, దానిలో కూడా నిజమైన దీనత్వానికి వస్త్రంతో కూడా తేడాలు ఉంటాయి. ఆలోచించండి. నెంబర్ 3, సమాధానంగా బతకాలా ఆతృతతో బతకాలా? సమాధానంగా. రాజు పరిపాలిస్తాడు, హక్కులున్నాయి, వారసత్వం ఉంది, ఆస్తి ఉంది, నన్ను నడిపించుకుంటాడు, నన్ను పోషిస్తాడు, నా అవసరతలు తీరుస్తాడు, నాకేం కావాలన్నా నా రాజు చూస్తాడు. నాకే సమాధానానికి లోటు లేదు, నాకే అసమాధానము ఉండదు. ఎస్ ఆర్ నో? మీ పక్కన అడగ నిజమేనా అని. అన్నిట్లో సమాధానంగా ఉన్నారా? అన్నిట్లో సమాధానంగా ఉన్నారా? పోరాటాలు యుద్ధాలు ఏం లేవు కదా, అసమాధానం ఏం లేదు కదా, అశాంతి ఏం లేదు కదా లోపల. నిజమేనా? మీరు దేవుని రాజ్యంలో దూరిపోయినట్టే. ఏం లేదు కదా? ఏం లేదా? అసలు సమాధానానికి అర్థమే క్రైస్తవ్యంలో కనపట్లేదే. ఎక్కడ చూసినా ఈతి బాధ. ఈ 40 రోజులు ఎందుకు ప్రార్థన చేస్తాడు? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రదర్, దాని గురించి అన్నాడు. సమాధానకర్త నువ్వు పక్కనెట్టుకుని నువ్వు ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రదర్ అన్నావు అంటే మెంట్లోడా. అసలు నీ రాజ్యమే వేరు, నీ దేశమే వేరు, నీ దేవుడే వేరు, నీ ధర్మమే వేరు, నీ నీతియే వేరు. యేసుప్రభు దుఃఖపడతాడు, అరే ఈడు మొదటోడు కాదురో, ఈ లాస్టోడు, ఈడు ఫస్టోడ్లా కనపడుతున్నాడు. క్రైస్తవుడిగా ముందుకొచ్చి అన్నింటిని అవుట చూసి ఆడ ఆంజనేయులు అంటున్నాడు. యేసుప్రభు ఈడిని చూసి అంటాడు, ఆడెనకతలు ఉన్నాడు ఈడు అంటున్నాడు. కడబడి వాడైపోయాడు, ఫస్ట్ వచ్చానని దూరిపోయాడు, కానీ లాస్ట్లో ఉన్నాడే. ఇలాంటి వాళ్ళ సంఘం నిండా ఉండిపోయి ఉన్నారు. ఎవడికి చూసినా సమాధానం లేదు. ఆయన అంటున్నాడు సమాధానకర్త. ఏం పేరు? ఆయన పేరు నా రాజు సమాధానకర్త అయినప్పుడు నేను సమాధానంగా ఉండాలి అక్కర్లేదు? ఏమండి, ఒక్కసారి ఇలా కత్తిరిస్తే ఎన్ని వెంట్రుకలు వస్తాయో అన్ని సమస్యలు నాకు ఉన్నాయి. కానీ ఏ రోజు నాకు సమాధానం లేకుండా నేను నిద్రపోలేదు. ఈ రోజుకి గొప్ప హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా రాజు గురించి నాకు తెలుసు. నీకు తెలుసా? నోరు ఇప్పితే అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి. సమాధానం ఎందుకు లేదు నీకు? నా దేవుడు నన్ను చూస్తున్న దేవుడు, ఆయన వినుచున్న దేవుడు, ఆయన అనుచున్న దేవుడు, నా ముందర నడుచువాడు, నా చేతుల మీద చెక్కునేవాడు, నా గురించి చింతిస్తున్నవాడు, నా చింత గురించి ప్రణాళికలు వేస్తానికి విశ్రాంతిలో ఉన్నవాడు, నా గురించి ఒక విషయంలో వాగ్దానం ఆల్రెడీ చేసి ఉన్నవాడు. ఏదండి నా దేవుడి గురించి నాకు నమ్మకం, నా రాజు మీద నాకున్న అవకాశం? ప్రవీణ్ పగడాల చనిపోయేంత వరకు అతని మొక్కలో చిరునవ్వు ఎందుకు నిలబడింది అని అంటే, హీ కేమ్ టు క్లైమ్ దట్ హీ ఈజ్ మై కింగ్, ఆయన నా రాజు అని చెప్పగలిగాడు. అందుకు చావు అతను నేను చేయదు. ఈరోజు క్రైస్తవ లోకంలో నాయకుల దగ్గర నుంచి విశ్వాసుల వరకు ఎవరిని చూసినా ఈ ఏడుపు కొట్టు క్రైస్తవే కనపడుతుంది. ఏడు సైడ్ చచ్చిపోతున్నారు సంఘాల్లో. దానికి ఏమి ఏడుపు ప్రార్థనలు అంట, కన్నీటి ప్రార్థనలు అంట, ఎస్తేరు ప్రార్థనలు అంట. ఏం ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో తెలుసా? నినివేలో పెట్టాలా? ఎక్కడెక్కడ పెడితే సరిపోదు మీ ప్రార్థనలకి. నినివేలో పెడితే తెలిసిపోద్ది మీ పద్ధతిని, ప్రార్థనలు ఏంటో. సరే, విషయంకి వస్తున్నాను. ఇప్పుడు మొదటి పరిశుద్ధత రాజీ పడటానికి లేదు, దీనత్వం గర్వానికి లేదు, సమాధానం ఆతృతకు లేదు. 4, నా జీవితంలో జీవితకాలము ప్రేమే. సిద్ధాంతకర్త ఆయన. నా దైవ సిద్ధాంతానికి పూర్తి అధికారపు స్లోగన్ ఏంటి? లవ్, ప్రేమ, 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 ప్రేమ. ప్రేమించడం, 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 ప్రేమించడం. నాకు అసలు ఏ వ్యక్తి మీద అసహ్యత లేదు. చెప్పండి, చేస్తే చెప్పు, అంతేగాని చెప్పకుండా ఎందుకు చెప్తావు అబద్ధపు మాటలు? నాకు అసలు ఏ వ్యక్తి మీద అసహ్యత లేదు. చెప్పండి, లేనోడు చెప్పండి. లేదా లేదా ఆయన ఏం చెప్పాడు తెలుసా? అత్తకు కోడలు వ్యతిరేకం అవుతారు. నేను చెప్పలే. తండ్రికి కొడుకు పిల్లలు వ్యతిరేకమవుతారు, తల్లికి వ్యతిరేకంగా పిల్లలు, కుటుంబంలో వ్యతిరేకంగా కుటుంబంలో వస్తారు, రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యం. కానీ ప్రేమ చల్లారకుండా, అసహ్యపడకుండా బతుకుతారు. అది దేవుని ప్రేమ. ఎంతమంది ఉన్నారు ఆయన రాజ్యంలో? అందరూ వెనకాతలే.
మొదటి వాళ్ళందరూ వెనకతలే బైబిల్ బైబిల్ ప్రార్థన ప్రార్థన పాటలు పాటలు కీర్తనలు ఆంధ్రప్రదేశ్ కీర్తనలు ఇంతలో బైబిల్ ఎక్కడికి వెళ్ళిపోయినా ఆడే లాస్ట్ ఉన్నాడు. బైబిల్ చెప్తున్న ప్రేమకు మించి అసహ్యత. పక్కన సీట్లో కూర్చుంటే హే లే తిరిగే అంది. ఇది క్రైస్తవురాలు. కన్నో తల్లి నీకు నీ ప్రేమ, నీ ఎంత గొప్ప ప్రేమ. జరగమంటే జరగలేకపోతే తొక్కడు వచ్చేస్తాడు ఇక్కడికే. ఉన్నది ఎక్కడ? ఎంత ప్రేమ. ఇంక నీ పేరు కూడా మార్చేద్దాం అనుకుంటున్నారు ప్రేమని. ప్రేమావతి, ప్రేమ్ కుమార్. ఇటు ప్రేమ్ కుమారు, ఇటు ప్రేమావతి. లేనిదే ప్రేమ. మందరూ వెనకతలోళ్ళే. ఇందాక ఒక సంఘటన ఇక్కడ చూశాను నేను. అప్పుడు అర్థమైంది వీళ్ళకి ఈ వాక్యం చెప్పాలి, వీళ్ళందరూ వెనకతలోళ్ళని చెప్పాలని. ఐఎమ్ నాట్ జడ్జింగ్, ఐఎమ్ డెఫినేషన్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్ చెప్తున్నాను. నేనేం తీర్పు తెచ్చడానికి లేను ఇక్కడ. నీ బతుకుని ఇప్పటికైనా సరి చేసుకో. చస్తే నరకానికి పోతావు. పరలోకం పరలోకం అని రేపు పాటలు పాడినా, సమాధికి బంగారు పెట్టులో నేను పెట్టినా నువ్వు వెళ్ళేది అక్కడికే. సిగ్గుతో పడాల్సిన విషయాలు ఇవి. ఇంకో మాట చెప్తాను, నీ లైఫ్లో అసలు ఎక్కడా కూడా సత్యానికి తప్ప అసత్యానికి తావులేదు. బికాజ్ నా దేవుడు, ఆయన పేరే సత్యము జీవము మార్గం. ఈజ్ ఓన్లీ ద ట్రూత్. అస్సలు ఏ ప్రదేశంలో గుర్తించబడడానికి కూడా అవమానం, అబద్ధం అనేది, అవాస్తవం అనేది, నిజం కాని దాన్ని ఆశ్రయించడు. అంత సత్యవంతుడు. మీ పక్కన చెప్పండి నువ్వంతే కదా అని. నువ్వంతే కాకపోతే నేనంతేనే చెప్పు. నేను అంత పర్ఫెక్ట్ ట్రూత్ అని చెప్పు. నా దేవుడు ఆయన సత్యం కాబట్టి నేను ఎప్పుడు సత్యమే మాట్లాడతా, ఎప్పుడు సత్యమే చెప్తా. అసలు నాలో ఏ అబద్ధం లేదండి. నా లోపల ఎంత పర్ఫెక్టో, మైండ్లో అంత పర్ఫెక్ట్, నా మాట అంత పర్ఫెక్ట్. సత్యమే, అంత సత్యమే. మాట్లాడరే మొదటి వాళ్ళమే వెనకాలమా? సత్యం సత్యం సత్యం. ఎంత సత్యం. నిన్ను అడిగితే, ఒకవేళ యేసు ప్రభుని నిల్చోబెట్టి అక్కడ అడిగితే ఆయన ఏమన్నా డిప్లొమాటిక్గా అటు ఇటు కలిపి చెప్తాడా, ఓపెన్గా చెప్పేస్తాడా? చెప్పేస్తాడా? ఆయన తీర్పు, ఆయన మాటలు పుట్టము వేయబడినంత సత్యమైనవి. రైట్. ఆయన దేవుని దగ్గరికి వచ్చేవాడు ఎప్పుడు కూడా నిత్యానందము వారి తలలపై ఉంటుంది. ఎవర్ హ్యాపీనెస్. ఎంత ఆనందంగా ఉంటాడంటే, ఎంత ఉత్సాహంగా ఉంటాడంటే, ఆడి బతుకులో ఏ రోజు ఏ క్షణం నిరుత్సాహం ఉండదు. చచ్చిపోయినా ఏడవడు, మనుషులు విడిచిపెట్టినా బాధపడ్డు, దూరం అయిపోయిన ఆస్తుల్ని చూసి కంగారపడ్డు, కలవరపడ్డు యోబులాగా. ఏ పరిస్థితి వచ్చినా, శ్రమ ఎదురుగా ఉంటే అంతేనా నెక్స్ట్ అక్కడ అని అడుగుతాడు పౌల్లాగా. చచ్చిపోదాం అని అనుకుంటే అని ఒకటి అన్నాడంట, వెనకతలు నరికేకండి ఫ్రంట్కి పెట్టి నరికండి అన్నాడట. అంటే ఏంటి అసలు ఆలోచన? శ్రమల పాత్ర నా బతుకుకి తాగడానికి ప్రభు ఇస్తే నేను దీనుడుగా దాని దగ్గరికి వెళ్ళి తాగుతానే తప్ప దాన్ని తీసేయని నేను అడగను. బికాజ్ నా బతుకులో ఆనందంగా బతకడం నాకు నేర్పించాడు. ఏంటి నీ ఆనందం అని అడిగితే నా పాపాన్ని విడిపించేశాడు. నా శ్రమకు ఆయన బహుమానం ఇస్తాడు. నా నిందలకు ఆ ప్రదేశంలో పూదండ రెడీగా ఉంది. నా కన్నీటికి ఆయన ఇచ్చేటువంటి స్తుతి ఆనందపు వస్త్రం నా ముందుగా ఉంది. అది నేను చూస్తున్నాను. కానీ ఈ శ్రమలకు నేను ఆడవను, జడవను, భయపడను, కలవరపడను, కృంగను, నిరుత్సాహపడను. ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు చూసినా బిందాస్ ఆనందంగా బతుకుతా. అప్పుల పాలైనా, రుణము విముక్తులు కాలేకపోయినా, పరిస్థితుల మధ్య నేను నిండుగా అవమాన పాత్ర నా నోటి నిండా పోస్తున్నా, ఐ నెవర్ టర్న్ బ్యాక్. ఎప్పుడు చూసినా నేను దేవుని దగ్గర అంత ఆనందంగా ధైర్యంగా నిలబడతా. ఎందుకంటే ఆయన రాజ్యం ఏంటో నాకు తెలుసు. ఆయన రాజ్యంలో ఉండడం దగ్గర నా హక్కు ఏంటో నాకు తెలుసు. నేను ఎలాంటి వారసత్వాన్ని పంచుకుంటానో నాకు తెలుసు. నాకు చెబుతున్నాను, నాకొక వీలునామా ఉంది. ఆ వీలునామా పట్టుకుని ఎవడు లోకంలో నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవడిచ్చినా ఇవ్వకపోయినా నా హక్కులో భాగం నేను తీసుకోవటానికి నాకు వీలునామా ఉంది. నా కుమారుడు నాకు ఒక విల్లు రాసి పెట్టాడు. ఆ కుమారుడిలో నేను వెళ్ళి నేను ఖచ్చితంగా చెప్తాను, మా పెద్దన్నయ్య యేసు ప్రభు నెక్స్ట్ వాడు నేనే. నాకు విల్లు రాశాడు, నేను ఆయన కుమారుడిని చెప్పాడు. మేము వారసత్వం పంచుకుంటాం. తండ్రి ఇంట చాలా స్థలాలు ఉన్నాయి. ఫస్ట్ పోర్షన్ మా తండ్రి మా జేసైకి ఇచ్చాడు, జ్యేష్ఠుడికి ఇచ్చాడు. నెక్స్ట్ గది నాది. నాకు అధికారం ఉంది, విల్లు ఉంది. నీకుందా? ఆనందం ఉందా? నాకు నీకుందా? ద మినిట్ ఐ డై ఆన్ దిస్ ఎర్త్, ద ఇమ్మీడియట్ మినిట్ నా అధికారాన్ని నేను సొంతం చేసుకుంటాను. నా కుమారుడితో నేను వెళ్ళిపోతాను అక్కడికి. నిరుత్సాహం ఎందుకు నాకు? ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందుమా,
బిందాస్. ఉదయం మేము మాట్లాడుతుంటే ఇంకోసేపట్లో పరిచయం చేస్తాను. నిన్న పెళ్లి చేసిన పెళ్ళికొడుకు పెళ్లి కూతుర్ని. వాళ్ళ నాన్నగారు సాక్ష్యం చెప్తూ, మరి లైఫ్లో దేవుని కృపలో నేను ఇప్పుడు వరకు 1 గ్రామ్ బంగారం కూడా సంపాదించలేదు అన్నాడు. అది సాక్ష్యం. ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడు నాకు లెగిసి ఎలా అందాం అనిపించింది. ఎందుకంటే అతనికన్నా ఒక 2 సంవత్సరాలు పెద్దోడు నేనేమి గ్రామం సంపాదించుకోలేదు, ముట్టుకోలేదు ఇప్పుడు వరకు. వాళ్ళు ఏదో వాళ్ళ ఆవిడ తాకట్టు పెట్టుంటాడు, ఖచ్చితంగా పెట్టుంటాడు, పెట్టకుండా ఎలా ఉంటాడు. నాకు అది కూడా లేదు, అస్సలు ముట్టుకోలేదు బంగారం చిన్నప్పటి నుంచి. ఎందుకో దేవుడే నాకు బంగారంగా దొరికినప్పుడు ఏ బంగారానికి కక్కుతు పడకుండా పెంచాడేమో నా ప్రభు. చాలా సంతోషం వేసింది ఆ మాట అన్నప్పుడు. నిజమే ప్రభా, ఆయన దగ్గరికి తీసుకొచ్చి బంగారం ఏం చేశారు పుట్టినప్పుడు. ఇప్పుడు నీ దరిద్రం ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా క్రిస్మస్కి పోవ్వా 35 to 45% దుబాయ్లో ప్రస్తుతం రిబేట్ ఇస్తున్నారు బంగారం మీద. ప్రభువా విమానాలు వెళ్ళట్లేదు, ఓడలు నడవట్లేదు, అట్నుంచి ఇట్నుంచి ఏ రవాణా లేదు. బొంబాయిలో మర్చెంట్ అడుగుతున్నాడు, ఏంటి గోల్డ్ నేను కొంటాను, 45% రిబేట్ ఇస్తానంటున్నావు కాబట్టి డిస్కౌంట్ నేను కొంటాను, కానీ నాకు ఈ రాత్రి డెలివరీ ఇస్తావు. నీకు దండంరా బాబు, దుబాయ్ నుంచి కిందకి ఎవరు రావట్లేదురా, ఏ విమానంలో చేసినా బాంబు కట్టి ఇవ్వలరా నీకు బంగారం. నేను ఇవ్వలేను. నౌ 35 to 40% గల్ఫ్లో ఎవడన్నా ఉంటే బంగారం కొనుక్కోమనండి వెళ్ళి. తేగలడా? ఎప్పుడు వస్తాడు తెలుసా? ఆ బంగారం కన్నా మించిన బంగారం పడేసుకున్న యేసుప్రభు నాకు దొరికితే నా బంగారం గురించి అడగడం అంటాడు. పిచ్చోళ్ళకున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు మొదటి వారా కడపటి వారా? అసలు ఆయన రాజ్యం దగ్గరికి ఎంటర్ అయ్యారా? నా పేరు మార్చేయండి అంటాడు ఒకడు వచ్చి. ఏ పేరు మార్చేయము? అబ్రాహామును అబ్రహాముగాను, సారను సారయ్యగాను, సౌలుని పౌలుగాను, మరి నిన్ను ఎవరుగాను? పెంటమ్మను ఎస్తేరమ్మగాను. అంటే నీకు నచ్చిన పేరు పెట్టేస్తావా? బతుకులో ఏ యేసుప్రభు కనబడ్డా రాజ్యం లేదా నీకు? వారసత్వం ఎదుర్కోవా? ఇప్పుడు నేను చెప్పిన వాక్యం మీకు ఎవరికైనా చెవిగలిగి వినపడితే అసలు నీ క్రైస్తవ్యం మీదే నీకు సిగ్గు సవాలు వస్తుంది. నిజంగా నేను యేసుప్రభు దగ్గరికి వచ్చానా? ఆయన రాజ్యానికి నేను ఫాలో అయ్యానా, వెంబడించానా? ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మొట్టమొదట చదవండి, కింగ్డమ్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏమన్నాడంటే, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు మీకేం కలుగుతాయంట? ఫస్ట్ అనేటప్పుడు ప్రతి దానిలో కూడా ప్రారంభం అనే దానికి చాలా విలువ ఉంది కదా. మొదట ఆయన నీతిని రాజ్యం, మళ్ళీ చెప్పండి, ఆయన నీతిని రాజ్యమును వెదకుడి. మొదట లాస్టా? మొదట. ఫస్టా లాస్టా? ఎతకాల్సింది చెయ్యాల్సిందంతా చేసి నీ చిత్తమే జరుగునంటే అది లాస్ట్. ప్రభు నేనేం అడగను, నువ్వు నా రాజువి, నువ్వు నన్ను పరిపాలిస్తావు, నువ్వు నన్ను నడిపిస్తావు, నువ్వు నన్ను విడిపిస్తావు, నన్ను పట్టిస్తావు, నన్ను శోధిస్తావు, నన్ను బలపరుస్తావు. నువ్వేం చేసినా నీ చిత్తానికి ఐఎమ్ రెడీ, ఐఎమ్ సబ్మిటింగ్ టు యూ. నీ నీతిని మాత్రం వెతుకుతాను, నీ రాజ్యం మాత్రం వెతుకుతాను. యెషయా 9:6 అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆయన రాజ్యము నీతితోనూ సత్యముతోనూ న్యాయముతోనూ సదాకాలము నిర్వహిస్తాడు. ఇది దేవుడు ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఆయన యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసిన కింగ్డంలో నేనుంటే ఇంకా నా గురించి ఆయన చింతించాల్సిన పని ఉండాలా వద్దా? ఇప్పుడు ఇంకో మాట చెప్పనివ్వండి. ఈ మాట మీకు చాలా నవ్వు వస్తుంది, ఇష్టం కలిగిస్తుంది. ఇప్పుడు రాజు ఒక్కడే ఉండి రాజ్యం లేకపోతే దాన్ని ఏమంటారు? రాజు ఉన్నాడు, రాజు లేదు, రాజ్యం లేదు. ఇప్పుడు ఇరాన్ను అమెరికా ఆక్యుపై చేసేసుకుంటుంది అనుకుందాం కాసేపు. అక్కడ రాజు లేడు, కమైనీని చంపేశారు. నెక్స్ట్ కింగ్డమ్ని తయారయ్యేలోపు ఎక్కడైతే మీటింగ్ అవుతుందో అక్కడ బాంబు వెళ్తుంది, మొత్తం లేచిపోతున్నారు. ఇంకేం జరగదు అక్కడ. ఇప్పుడు ఆ రాజ్యం ఉంది, రాజు ఉన్నాడా? ఇప్పుడు నేను చెప్తున్నాను, రాజు ఉన్నాడు, రాజ్యం లేదు. అది రాజు అనిపించుకుంటాడా? బాబు నేను రాజుని అంటే నీ పేరు రాజా లేదా నీకేమన్నా దేశానికి రాజు అని అడగరా? ఇప్పుడు యేసున్నాడు, ఆయన రాజా, ఆయనకు రాజ్యం ఉందా లేదా? ఇప్పుడు రెండు చెప్తున్నాను మీకు. రాజ్యం ఉంది, రాజున్నాడు, ప్రజలు లేరు. నేను రాజుని. ప్రజలు ఉండాలా? భూమి ఉంటే సరిపోద్దా? ఉండాలా అక్కర్లేదా? ఇప్పుడు చెప్పండి, నీ ప్రభువు రాజు అయితే, నీ యేసు రాజ్యం ఉంటే
నువ్వు ఆయన ప్రజలవేనా? ఆ రాజ్యంలో ప్రజలవేనా? ఆ రాజ్య సభ్యత్వం ఉందా? ఆ రాజసభ్యత్వంలో సభ్యుడిగానే నువ్వు బతుకుతూ చలామణి అవుతున్నావా? నిజం చెప్పు, నువ్వు ఆ రాజ్యంలోనే సభ్యుడివా? నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా ఫ్లైట్లో నా పక్కన కూర్చున్న అతను, నేను బైబిల్ చదువుతుంటే ఆయన చూసి మీరు క్రిస్టియనా అని అడిగాడు. అడిగితే లేదు, యేసు ప్రభుని నాకు ఇష్టం, అందుకని బైబిల్ చదువుతున్నాను అన్నాను. ఆయన మీరు ఏ చర్చికి వెళ్తారా? నేను ఏ చర్చికి వెళ్ళను అన్నాను. నాకు డౌట్ వచ్చినట్టు ఫేస్ పెట్టి మీరు చర్చికి వెళ్తారా అన్నాను. మాది కలవరి అన్నాడు. కలవరి, కళ్ళు ఎగరేసి మొహం ఎగరేసి కలవరి చర్చి అన్నాడు. పాస్టర్ నువ్వు తెలుసా అన్నాడు. రాజుకి సభ్యుడికి కనెక్షన్ లేదు, పరిపాలన లేదు, ఆ రాజుకి ప్రజలకి సంబంధం లేదు. ఆ రాజ సభ్యులుగా ఉన్నారని పేరుంది, స్వైపింగ్ కార్డు ఉంది, కానీ ఈ హ్యాజ్ అ మెంబర్షిప్, ఈ డోంట్ నో కనెక్షన్ విత్ కింగ్. నేను అన్నాను, నాకు హెవెన్లో వారసత్వం ఉంది, నేను ఆయన కుమారుణ్ణి, ఆయన నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఐఎమ్ కాల్డ్ బై ఐసయా ద ప్రాఫెసీ. నన్ను తన పరిచర్యకు పిలిచాడు, నేను పేరు పెట్టి పిలుస్తున్నానని చెప్పాడు నన్ను. నేను దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నాకు ఒక దర్శనం ఉంది, నాకు ఒక వాగ్దానం ఉంది, నా బతుకుకు ఒక పిలుపు ఉంది, ఒక లక్ష్యం ఉంది. దాని కొరకు నేను వచ్చాను. దట్ ఈస్ వై ఐ సెడ్ ఐ లవ్ జీసస్. నీలాగా నేను ఒక కుటుంబానికో లేకపోతే ఒక మనిషికో సంబంధించినడు కాదు, ఒక రాజుకి, ఒక సభ్యత్వానికి, ఒక ప్రజల మధ్యలో ఒక నాయకునికి నాకు ఒక సంబంధం కలిగి ఉంది. నీకు నీ యేసుకి సంబంధం ఉందా? రియల్ సంబంధం ఉందా? సంబడి సెడ్ నేను బైబిల్ చదువుతా. న్యూస్ పేపర్ చదివినట్టే అది. అమ్మా, రోజు 5 అధ్యాయులు న్యూస్ పేపర్ చదివినట్టే ఫస్ట్ పేపర్ నుంచి లాస్ట్ పేపర్కి రిటైర్ అయినోడు కూడా చదువుతాడు. ఆడికి వాట్సాప్కి పేపర్ అంతా చదివేసి ఏంటి వాళ్ళు ఇంకో పేపర్ రాలేదు అన్నట్టు ఉంటుంది, సప్పగా ఉంటుంది అది. బైబిల్ కూడా అంతే. ఏం చదువుతున్నావో తెలియదు, ఎందుకు చదువుతున్నావో తెలియదు, దానిలో నా పోర్షన్ ఏంటో తెలియదు, నా బతుకేంటో తెలియదు, నేను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏంటో తెలియదు, నేను ఎక్కడ మారానో తెలియదు. చదివానా లేదా? చదివా. కింగ్కి ప్రజలకి సంబంధం లేకపోతే ఆ రోజుల్లోనంట రాజులు మారువేషం వేసుకుని ప్రజల మధ్యలోకి వచ్చి తిరుగుతూ ఉండేవారంట. ఎందుకు? వాళ్ళ కష్టాలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు తెలుసుకొని సుపరిపాలన అందించాలని. నేను చెప్పే రాజుకి కళ్ళు భూమి మీద ఉంటాయి. నేను చెప్పే రాజు చూచుచున్న దేవుడు, అసాధ్యమైంది లేని అని చెప్పినవాడు, మరుగైన దృష్టికి, ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదని చెప్పినవాడు. నీ పరిస్థితి తెలుసు, నీ స్థితి తెలుసు, నీ గతి తెలుసు, నీ జీవితం తెలుసు, నీ బ్రతుకు తెలుసు, నీ విధానం తెలుసు, నీ నష్టం తెలుసు, నీ కష్టం తెలుసు, నీ బ్రతుకులో చేస్తున్న జీవిత పోరాటాలు తెలుసు. ఇవన్నీ తెలిసినవాడు నీ పక్కనుంటే నీ ప్రార్థనలో ఏడుపు ఎందుకమ్మా? అడుక్కోవడం ఏంటండి? దీనత్వపు మాటలు ఏంటండి? ఆ బ్రతుకులో నీకు ఇది లేదు అని నీకు తెలిసినప్పుడు దానికి ఏం తెచ్చుకోవాలో కూడా రాయబడి ఉంది దీనిలో. నీకేం కావాలో చెప్పు, నీకు రెఫరెన్స్ చెప్తాను దానిలో ఏముందో. అలా చదివితే నీకు వాక్యం అర్థమవును. అయ్యో ఇది చదివానే, దీని ప్రకారం నేను లేనే అని నిజంగా దుఃఖపడేవాడు ధన్యులు. ఆ స్థితికి ఎక్కడా లేదే. ఏంటి మన బ్రతుకులో దేవుని దగ్గరికి వచ్చామని తెలిసి, దేవునితో ఉన్నామని తెలిసి షార్ట్ కట్లు ఎత్తికేస్తున్నారండి భక్తిలో. ఆర్థిక ఆశీర్వాద సభట విన్నారా? సతీష్ కుమార్ గారు 3 రోజులు ఎట్టాడు. ఆర్థిక ఆత్మీయ ఆశీర్వాద సభలు అంటే అక్కడికి వెళ్తే నీ జోబులో ఆర్థికం ఖాళీ అవుతుంది, గ్యారంటీ. అక్కడికి వెళితే నీ ఆత్మీయతకు 4 పుస్తకాలు, ఒక టీవీ మెంబర్షిప్ కట్టేస్తావు, ఆయన ఆత్మీయత పెరుగుద్ది, డౌట్ లేదు. అదే టీవీ మెంబర్షిప్ నీ చేత కట్టించి టీ ఇస్తాడు కదా, ఏదో జరుగుద్ది. ఏమిటి నీ ఆశీర్వాదమో? ఎవడు నీకు తాకట్టు పెట్టబడమన్నాడు? ఎవడు నీకు వాగ్దానం చేస్తున్నాడు? నీ ప్రభుతో నీకు సంబంధం లేదా? ఆయనతో నువ్వు మాట్లాడుకోవడానికి ఛానల్ లేదా? ఏమన్నా వైట్ హౌసా లేకపోతే ఇంకేదో గ్రీన్ ఛానల్ నీకు కావాల్సిన బయటకు వెళ్ళడానికి? సో ఎవ్రీ కాంటాక్ట్ ఆయన చెప్పాడు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అంట బలులు కానీ, అర్పణలు కానీ, సమర్పణలు కానీ, స్వేచ్ఛార్పణలు కానీ, కృతజ్ఞతార్పణలు కానీ తీసుకుని వచ్చేటప్పుడు మధ్యలో ప్రధాన యాజకుడు ఒకడు ఉంటాడు. ఆయన కనపరుచుకుని, అయ్యా మా కుటుంబం లేవి, ఇదిగో ఆ లేవిలో మేము 8వ తరంలో వచ్చాం, ఇదిగో మా పిల్లోడు, ఇదిగో మా పిల్లోడు, మేమందరం తప్పులు చేసుంటామేమోనని అపరాధ పరిహారాలు బలిగా ఈ గొర్రెపిల్లని తీసుకెళ్ళు, మేము పాప పరిహారాలు బలిగా ఈ చిన్న దూడను తెచ్చాం తీసుకెళ్ళు, ఇదిగో మేము ఏమైనా తెలియక కానీ తెలిసి కానీ ఏమైనా సొంత దోషాలు ఏమైనా చేసుంటే దానికి పావురనివ్వు, 10 తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే మీరు అక్కడ నిలబడండి అని చెప్పి ఆ బలులు అర్పించే రోజు ఒకరోజు ఆ తెర అవతలకి వెళ్ళి చేయాల్సిన పనులు ఉన్నాయి.
ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన పుట్టిన దగ్గర నుంచి మరణించిన మరుక్షణం ఆత్మ దేవుని దగ్గరకు అప్పగించబడుతున్న రోజు ఏ భూమినైతే తన రాజ్యం అని చెప్పాడో ఆ రాజ్యానికి దేవునికి మధ్యలో అడ్డుగా ఉన్న తెరను చింపి పెట్టి, నా రాజ్యానికి నువ్వు డైరెక్ట్ ఎంట్రీ అని చెప్పాడు. ద స్క్రీన్ వాజ్ బ్రోకెన్ ఇంటూ టూ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్, నాట్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. కింద నుంచి అయితే ఇలాంటి తెరని కింద నుంచి ఎవడైతే చింపేయచ్చు, కానీ 22.5 అడుగులు పొడవున పైన ఉన్నటువంటి తెరని కిందకి చింపాడంటే ఎవడు చింపాడు? మనుషులు ఎవడన్నా ఎగ్గలడు? అక్కడ వెళ్తే స్పాట్లో చేస్తాడు. ప్రధాన యాజకుడు చిన్న తేడా అయితే నడుముకేమో నల్లతాడు. బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్లు కట్టుకుంటారు చూసారా, నల్లతాడు, లేనియాడ్ అంటాం, దాన్ని కట్టుకుని దాని కింద ఒక అంచేమో వెనకతలు ఇస్తామండి. ఎక్కడ ఇప్పుడంటే ఇవ్వరులే, అక్కడ బయట పట్టుకుని ఉంటారు. పొరపాటున ఆవిడ చావగానే ఆడి గంట గడిగిల్మని కొడుతుంది, టపక్కలు అవుతారు, కాలుకు తాడు కడతారు. ఏమైనా అక్కడ తేడా అయింది అనుకోండి, మనిషి దొబ్బని కింద తూలుతాడు, తూలంగా లాగేస్తారు. ఎందుకంటే శవం దేవుని పరిశుద్ధ సన్నిధిలో నిలబడకూడదు. అతి పరిశుద్ధమైన ప్రదేశంలో యాజకుడు వెళ్తాడు. అలాంటి అతి పరిశుద్ధ ప్రదేశానికి ఆటంకం కలగకుండా నువ్వు 50 రూపాయలు కడితే నీకు ఫోన్ చేస్తానని చెప్పే దొంగ పాస్టర్ల ఫోన్ కాల్స్తో నీ ఆత్మీయతను కట్టకుండా పై నుంచి కిందకి తెరను ఏం చేశాడు? ఆయన చింపేసి, కమ్ టు మీ, నా వద్దకు రండి, నా దగ్గరకు వచ్చేవాడి చిన్నపిల్లడు వచ్చినా నేను ఆటంకపరచను అన్నాడు. అంత ధైర్యంగా, అంత సంతోషంగా ఆయన దగ్గరకు సముఖానికి పిలిస్తే, అంత ఓపెన్ ఆ ఇన్విటేషన్ ఇస్తే, యేసుప్రభు దగ్గరికి రావటానికి నీకు ప్రత్యేక ప్రార్థనలు అవసరమా? ఏమ్మా, ప్రత్యేకమైన వ్రత దినాలు అవసరమా? ప్రత్యేకమైన కూడికలు అవసరమా? మరి ఏం కావాలి నీకు? నువ్వు ఊపిరి తీసుకుంటున్నావంటే అది నీ ప్రార్థన. నువ్వు ఉనికి కలిగి చలిస్తున్నావంటే ఆయన కృప. ఆయనలో ఆనందిస్తున్నామనంటే ఆయన మనకిచ్చిన భిక్ష, అది దీవెన. అంత డైరెక్ట్గా ఓపెన్ ఎంట్రీ ఇచ్చేస్తే రాజు దగ్గరికి వెళ్ళటానికి నీకు మధ్యవర్తి ఎందుకు? ఎన్ని చెప్పినా చిన్న ప్రార్థన చేయండి, చెయ్యి. మళ్ళీ ఈ చెయ్యి అనడంలో కూడా చేయించుకున్నాం కాదు, అదేదో చేయించుకుంటే ఈ రాత్రి అమెరికా ప్రెసిడెంట్ అయిపోయినట్టే. ఎంత ఆనందమో, ప్రార్థన చేయించుకున్నారు, బాబు ప్రార్థన చేశాడు, అయ్యగారు ప్రార్థన చేశారు, అమ్మగారు ప్రార్థన చేసి పంపించారు. నీ నోట్లో నోరేమైందో, నీ మాటలేమైందో, ఊరి మీద ఆ కొళాయి దగ్గర తగులుకా, సాక్ష్యం చెడగొట్టిన బతుక్కా. అరే, నీ హృదయంతో దేవునితో నిండిపోయిన మాట ఆయన దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లడానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన అంటాడు, ఉత్తమమైన ప్రార్థనలో నా కళ్ళమ్మడి కారిన చుక్కలు తప్ప నోట్లో మాటలు రాలేదంటాడు. రియల్ ప్రేయర్ చేసి చూడు, మాటలు రావు. విస్తారమైన మాటలు మాట్లాడడం వద్దని చెప్పాడు ఆయన. పనికి మాల మాటలు లిస్ట్ ఎత్తుకుని మా అమ్మాయిని దీవించు, మా అబ్బాయిని దీవించు, మా కోడలు దీవించు, మా కొడుకుని దీవించు, మా ఆయన దీవించు, నన్ను దీవించు. రేపేం ప్రార్థన? మా కొడుకుని దీవించు, మా కూతురిని మళ్ళీ సేమ్ ప్రార్థన, మళ్ళీ ఎల్లుండేం ప్రార్థన. నేను రోజు ప్రార్థన చేసుకుంటాను. మా అమ్మే, నువ్వు రోజూ చేసే ప్రార్థన ఇసిగిపోతున్నాడు ఆయన. రోజు అడిగిందే అడిగి ఎప్పుడు చూసినా అదే అడిగి. ఏంటి నీ ప్రార్థన? ఆత్మానుసారమైన ప్రార్థనకు నీకు ఒక సంచగరువు ఇచ్చాడే, నీకు ఒక విజ్ఞాపనకర్తనిచ్చాడే, నీ పక్షంగా ఒక బిహాఫ్ ఆఫ్, నీ పక్షంగా అమ్మా, అయ్యా, తండ్రి, అబ్బా, నాయన అని మొర్రపెట్టు ఆత్మనిచ్చాడే. ఏది ఆయనతో నీకున్నటువంటి అంగలార్పు ఆత్మ ఏది? ఆ విజ్ఞాపన ఏది? ఆ ప్రార్థన ఏది? ఆ ఆత్మానుసారమైనటువంటి విజ్ఞాపన చేయడానికి హృదయ ప్రేరేపణ ఏది? అసలు నీ రాజ్యమే మారిపోయిందే. నీ రాజ్యం భూ సంబంధమే. నా ఇల్లు సుఖంగా ఉండాలా, నా ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలా, నాకు ఏ విషయంలో కూడా జబ్బు, రోగం, నొప్పి అస్సలు రాకూడదు ప్రభు, తీసేయి ప్రభు, నన్ను కాపాడే ప్రభు, అసలు నాకేమి జరగనివ్వకు ప్రభు. ఏమి డైరెక్షన్స్ అంటే మీవి? రాజుకు డైరెక్షన్లు ఇస్తావా? యెహోవాకు ఆలోచన చెప్పగలిగినోడు ఎవడు? నేను నీ భక్తిని శంకించట్లా, నీ విశ్వాసాన్ని నేను అవమానపరచట్లా, నీ ప్రార్థనను సిగ్గుపరచట్లా, నీ రాజుతో నీ సంబంధం సరిచేసుకొని చెప్తున్నా. ఆ పరిపాలన, దేవుని రాజ్యం సమీపంగా ఉందని చెప్పిన మొదటి పనివాడు ఏ స్థాయిలో ఆయన దగ్గరగా ఉంటాడో చూసుకొని చెప్తున్నా. ఇప్పుడు ఇలాంటి సంబంధంలో ఆ రైట్ కైండ్ ఆఫ్ హార్ట్ కలిగినటువంటి మిమ్మల్ని పట్టేసుకోగలనా లేదా? లోకంలో ఉన్న నాయకుడిగా నేను, ఈ భూమి మీద ఒక పాస్టర్గా, మీ మనుషుల్ని, మీ మాటల్ని, మీ బతుకుల్ని, మీ పద్ధతుల్ని, మీ జీతాల్ని చూసి నన్ను ఎవరు దేవునితో నడుచగలుగుతున్నారో లేదని చెప్పగలనా లేదా? ఇప్పుడు చెప్పండి, నన్ను చెప్పగలనా లేదా? మీ ఫ్యామిలీ లిస్ట్ పట్టుకుని నేను టిక్లు పెట్టమంటే పెట్టగలనా లేదా? స్పిరిచువల్ పీపుల్, ఆ నెక్స్ట్ పీపుల్. ఇప్పుడు నీ పేరు గురించి, నీ ఫ్యామిలీ గురించి, నీ కుటుంబం గురించి, నీ వ్యక్తిగత గురించి, ఆఫ్టర్ ఆల్ మనిషిని నన్నే స్టార్ పెట్టమంటే నీ పేరు పెడతానా పెట్టనప్పుడు చెప్పండి.
మీ జీవితాలను చూసిన వ్యక్తిగా నాకే మీరు మీ చిట్టాలు ఓపెన్ చేసి ఎదురుగా పెట్టి కడపటి వరగా కనపడుతుంటే ప్రభు దగ్గర నా పరిస్థితి ఏంటి? ఇంతమందికి నేను కాపర్నని చెప్పుకుని ప్రభు దగ్గరికి వెళ్ళి వెనకాల చూస్తే ఎవడు ఉండడు. అప్పుడు నన్ను కూడా ఏమంటాడు, ఎవరిని కాసావు పో అంటాడు. నువ్వు పోయే, నన్ను పోగొట్టే, లాస్ట్కి ఏం మిగిలిందిరా అంటే చర్చి పాటలు. నువ్వెవడవో నేను ఎరగనడానికి ఎంతసేపు? నీ నామమున పాటలు పాడలేదా? అద్భుతాలు చేయలేదా? ఆశ్చర్యాలు చేయలేదా? దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నువ్వెవడవరా నాయన? అక్రమం చేయవారలా. నువ్వెవడవి అసలు? నీకు ఇష్టం వచ్చిన భక్తి చేసుకొచ్చావా? నేను చెప్పిన భక్తి చేసావా? నా రాజ్యానికి తగినట్టున్నావా? నీ రాజ్యానికి ఇష్టం వచ్చినట్టు వేషాలు వేసావా? నువ్వెవడవో నాకు తెలియదు. స్టేట్మెంట్ నిజమా కాదా? ఇదిగో ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ఆ రాజ్యాన్ని నీ దగ్గరికి తీసుకుని వచ్చి, ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తం అని నీతో చెప్తాడు. ఇప్పుడు సరిగ్గా విని చెవుల్లోకి తీసుకొని నీ అంతరేంద్రియంలోకి ఆ రక్త మాంసాలు ముట్టుకున్నప్పుడు యోగ్యతతో తీసుకుని ఈరోజు నువ్వు చెప్పు, డెసిషన్ తీసుకో. దిస్ ఈజ్ ద టైం, నేను నీ రాజ్యములకు, ఇదిగో ఈ రాజు శరీరానికి రక్తానికి న్యాయం చూపించేలాగా నా బతుకుని మార్చుకుంటాను, నా క్రియలు మార్చుకుంటాను, నా ధోరణి మార్చుకుంటాను. ఇకపై నా విశ్వాసపు బ్రతుకంతా నీకు యోగ్యంగా నీ రాజు పరిపాలనకు బ్రతుకుతానని ఒక తీర్మానం తీసుకుందాం. ఆ రాజ్యంలోనికి ఆ బలలో ప్రవేశిస్తూ ఆ రాజు శరీరాన్ని రక్తాన్ని తాకుదాం. ప్రార్థన చేద్దాం.